Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెబ్ ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము టీఎస్పిఎస్సి ఎగ్జామ్కి రిలేటెడ్గా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి అసఫ్ జాహీ డైనాసిటీ. సో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటే ప్రిలిమ్స్లో కూడా మనకి అసఫ్ జాహీ డైనాసిటీ క్వశ్చన్ ఉంది, మెయిన్స్లో కూడా ఉంటాయండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రీకమ్ మెయిన్స్. చూద్దాం మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎప్పుడు ఏంటి అని అంటే మనకి 1724లో ఒక బ్యాటిల్ జరిగిందండి. ఆ యుద్ధము ఇక్కడ దాని పేరు వచ్చేసి మనకి షక్కర్ కేద్. మరి ఎవరెవరికి మధ్య జరిగింది అని అంటే నిజాం ఉల్ ముల్కీకి మధ్య అండ్ ఇంకోరెవరంటే ముబారిజ్ ఖాన్. సో వీళ్ళిద్దరికి యుద్ధం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్డమ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి అసఫ్ జాహీ గురించి తీసుకుంటే వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? అసఫ్ జాహీ రూల్డ్ ద దక్కన్ ప్లాట్యూ. అంటే ప్రజెంట్ దక్కన్ ప్లాట్యూ అంటే ఏది వస్తుందండి మనకి? దక్కన్ ఏరియా అంటే మనది వస్తుంది కదా, తెలంగాణ ఇంక్లూడ్ అవుతుందా లేదా? సో మరి ఏ ఏరియా నుంచి ఏరియా అంటే బిట్వీన్ ద కృష్ణ అండ్ గోదావరి మధ్య ఉన్న ఏరియా అని వాళ్ళు 1724 నుంచి 1948 వరకు, అంటే స్వతంత్రం వచ్చేంత వరకు కూడా పరిపాలించారు అన్నట్టుగా. ఓకేనా? మరి ఆ టైంలో తీసుకుంటే హైదరాబాద్ కింగ్డమ్ హ్యాడ్ తెలంగాణ. అప్పుడు మనకి హైదరాబాద్ కింగ్డమ్ అంటే దేని కింద వస్తుందండి? తెలంగాణ. అండ్ కర్ణాటక అండ్ మధురవాడ రీజన్స్. ఓకేనా? నెక్స్ట్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్ వాస్ అలాం షైక్. అంటే ఇప్పుడు మన వాళ్ళ డైనాసిటీ గురించి చూస్తున్నాం. అండ్ మరి వాళ్ళు ఏం చేశారు? హీఈస్ డిసెండెంట్ ఆఫ్ అబూ బకర్ ద ఫస్ట్ ఖలీఫ్. ఓకేనా? అండ్ ద అన్సిస్టర్స్ ఆఫ్ ద అసఫ్ జాహీ తీసుకుంటే దే ఆర్ బిలాంగ్ టు ద అన్సిస్టర్స్ అంటే మనం పూర్వీకులు అంటాం కదా, సో అలా. సో వాళ్ళు తీసుకుంటే ఇక్కడ చూడండి, తురానీ ట్రైబ్ ఫ్రమ్ సమర్కాంద్ రీజన్ ఆఫ్ బుఖారా కింగ్డమ్. ఏ కింగ్డమ్ కి చెందిన వాళ్ళు అనేది కూడా చూసుకోవచ్చు. మరి అది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుంది అని అంటే ఉజ్బెకిస్తాన్ లో ఉందండి. ఓకేనా? ఉజ్బెకిస్తాన్ లో ఉంది. ఓకే. సో మరి వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం ఇదంతా ఎలా జరిగింది అనేది కూడా చూసుకో. దే కేమ్ ఫ్రమ్ అండ్ దే సెటిల్డ్ ఆఫీసర్స్ ఇన్ మొఘల్ ఎంపైర్. అయితే వాళ్ళు అక్కడ నుంచి వచ్చి మొఘల్ ఎంపైర్ లో ఆఫీసర్స్ గా సెటిల్ అయ్యారు. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ని ప్రకటించుకొని ఇండిపెండెంట్ గా చాలా సంవత్సరాలు రూల్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మరి మన నిజాం ఉల్ ముల్క్ తీసుకుంటే హీజ్ అపాయింటెడ్ యాజ్ ద మన్సబ్దారి. ఔరంగజేబ్ కోర్టులో మన్సబ్దారిగా తను రావడం జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబ్ గేవ్ ద కిలిచ్ ఖాన్ లిటిల్ టు క్వాజ్ అబీడ్ అని, అంటే ఇలా మనకి కొన్ని టైటిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ టైటిల్ కూడా చూసుకోవాలి. టైటిల్ అనేది ఇచ్చారు ఎవరికి? నిజాం ఉల్ ముల్క్కి. సో ఇలాంటి టైటిల్స్ కూడా చూసుకోవాలి. సో సింపుల్ గా చూసుకుంటే వాళ్ళు ఇక్కడ మనకి ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చి తర్వాత మొఘల్ ఎంపైర్ టైంలో వాళ్ళు ఆఫీసర్స్ గా సెటిల్ అయ్యి తర్వాత మన ఇప్పుడు నిజాం తీసుకున్నప్పుడు అక్బర్ టైంలో మన ఔరంగజేబ్ కోర్టు మన్సబ్దారిగా ఉన్నారు. ఆ తర్వాత స్వతంత్రంగా డైనాసిటీస్ ని ఫామ్ చేసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మన అసఫ్ జాహీ డైనాసిటీ తీసుకుంటే ఫస్ట్ ఎన్సిస్టర్ ఎవరున్నారంటే అలాం షైక్. ఓకేనా? తర్వాత ప్రోజెనిటర్ తీసుకుంటే ఖ్వాజా అబిద్. అండ్ ఫౌండర్ ఆఫ్ ద కింగ్డమ్ తీసుకుంటే ఎవరండి? మీర్ కుమరుద్దీన్. ఓకేనా? నిజాం ఉల్ ముల్క్ అని అంటాము. తర్వాత ఫస్ట్ క్యాపిటల్ తీసుకుంటే ఔరంగాబాద్ ఉంది. సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్. అఫీషియల్ లాంగ్వేజ్ పార్షియన్ అండ్ ఉర్దూ ఫ్రమ్ 1884 నుండి. నెక్స్ట్ రూలింగ్ ఇయర్స్ ఆఫ్ అసఫ్ జాహీ రూలింగ్ తీసుకున్నప్పుడు మరి ఫస్ట్ నిజాం ఎవరున్నారో అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారో చూసుకుందాం. ఫస్ట్ నిజాం తీసుకుంటే నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 48 వరకు ఉన్నారు. అప్రాక్స్ 24 ఇయర్స్ ఉన్నారండి. సో నాజర్ జంగ్ మనకి అంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి ఫస్ట్ చూద్దాం. నాజర్ జంగ్ తీసుకుంటే 1748 నుంచి 50 వరకు ఉన్నారు. తర్వాత ముజఫర్ జంగ్ తీసుకుంటే 50 నుంచి 51, ఓన్లీ 1 ఇయరే. తర్వాత సలాబత్ జంగ్ తీసుకుంటే 51 నుంచి 61 వరకు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ నిజాం తీసుకుంటే సెకండ్ నిజాం టైంలో నిజాం అలీ ఖాన్ 1761 నుండి ఇక్కడ మనకి 1803 వరకు సెకండ్ నిజాం. థర్డ్ నిజాం కాలం తీసుకుంటే సికందర్ జా 1803 నుంచి ఎప్పటి వరకు అండి? 29, అంటే అప్రాక్స్ 31 ఇయర్స్. నెక్స్ట్ ఫోర్త్ నిజాం ఎవరండి? నసీరుద్దిల్లా. తర్వాత ఫిఫ్త్ నిజాం వచ్చేసి అఫ్జలుద్దిల్లా. సిక్స్త్ నిజాం వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క పర్సనాలిటీ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్, ఫస్ట్ నిజాం అని అంటాము. ఇతను వచ్చేసి 1724 నుంచి 48 వరకు ఉన్నారు. తిన వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ద అసఫ్ జాహీ కింగ్డమ్, రిమెంబర్ దిస్. అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ 1671 ఎట్ ఆగ్రాలో జన్మించారని చెప్తారు. తర్వాత హిస్ పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళ పేర్లు కూడా మనం చూసుకోవచ్చు. ఒరిజినల్ నేమ్ ఏంటి తనది అని అంటే మీర్ కుమరుద్దీన్ సిద్దిక్. ఓకేనా?
మరి టైటిల్స్ కూడా వాళ్ళకి చాలానే ఉన్నాయి. ఈ టైటిల్స్ కూడా మనం ఒకసారి జస్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే టైటిల్స్ కూడా మనకు ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అన్నట్టు. చూడండి, ఇప్పుడు అసఫ్ జా అనే టైటిల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మన మెయిన్ ఇంపార్టెంట్. అసఫ్ జా అంటే ఏంది? బై ఎంపరర్ మొహమ్మద్ షా రంగీలా. ఓకేనా? సో ఎవరు ఇచ్చారు మనకి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మరి మీర్ కుమరుద్దన్ తీసుకుంటే హీఈస్ వర్క్డ్ విత్ ద 4 మొఘల్ ఎంపరర్ తోటి వర్క్ చేశాడు. ఫస్ట్ మరి తన స్టార్టింగ్ తన డైనస్టీ ఉందా? లేదు కదా. మొఘల్ ఎంపైర్ తో వర్క్ చేశారు. ఎవరు వాళ్ళు అని అంటే ఔరంగజేబు తనని ఏమని అపాయింట్ చేశాడు? అపాయింటెడ్ హిమ్ ద మన్సబ్దారి. 4000 ఆర్మీస్ కి మన్సబ్దారి చేశాడు. తర్వాత ఔరంగజేబ్ ఆల్సో అపాయింటెడ్ ద మీర్ కుమరుద్దీన్ కర్ణాటక సుబేదర్ గా పెట్టారు. తర్వాత మళ్ళీ ఇంకా ఎవరండి? బహదూర్ షా 1 తీసుకుంటే అపాయింటెడ్ హిమ్ అయోధ్య సుబేదార్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫారూక్షియర్ పీరియడ్ తీసుకుంటే హీ వాజ్ అపాయింటెడ్ ద దక్కన్ గవర్నర్. సో ఈ విధంగా మహమ్మద్ షా పీరియడ్ తీసుకున్నప్పుడు హీ వర్క్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ టు మొఘలు. సో ఇలా డిఫరెంట్ పేజెస్ లో వర్క్ చేయడము. తర్వాత మీర్ కుమరుద్దన్ ఏం చేశాడు? కుమరుద్దన్ నిజాం కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఔరంగజేబ్ ని క్యాపిటల్ గా తను ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు నిజాముల్ ముల్క్ తీసుకుంటే హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ కూడా అండి, అండ్ హీ రోట్ సమ్ పోయమ్స్ కూడా రాశాడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు అంటే పార్షియన్. అండ్ ఇంకా తీసుకుంటే తన గురించి హీ కంపోజ్ ద పార్షియన్ పోయమ్స్ విత్ ద పెన్ నేమ్. ఇవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పెన్ నేమ్ ఏంది? షాకీర్, రిమెంబర్. అండ్ హిస్ చీఫ్ సెక్రటరీ ఎవరున్నారు? లాలా మన్సూరామ్. హీ వ్రోట్ ద 94 స్టోరీస్ బేస్డ్ ఆన్ థింగ్స్ సెడ్. మన నిజాముల్ ముల్క్ ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి 94 స్టోరీస్ రాశాడని డిఫరెంట్ అకేషన్స్ మీద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, నిజాముల్ ముల్క్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే ఫస్ట్ దివాన్ ఫర్ అసఫ్ జాహీ డైనాసిటీ వాజ్ దియానత్ ఖాన్. ఓకేనా? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు కూడా చూసుకోవాలి. నెక్స్ట్, మరి నిజాం వాళ్ళు తీసుకుంటే వీళ్ళు గుడ్ రిలేషన్ అయితే మెయింటైన్ చేశారు ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ పీపుల్ తో. ఓకేనా? తర్వాత నిజాం ఎంటర్ ఇన్ టు ద ట్రీటీస్. ఎవరితో ట్రీటీ చేసుకున్నారండి? బీజారావు. ఓకేనా, సారీ, బాజీరావు పేష్వా గుర్తున్నారా మీకు? పేష్వా ఆఫ్ మరాఠా. ఆఫ్టర్ హీ వాజ్ డిఫెటెడ్ ద 3 బ్యాటిల్స్. 3 యుద్ధాలు చేసిన తర్వాత అవేంటి అంటే బ్యాటిల్ ఆఫ్ సూరత్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. బ్యాటిల్ ఆఫ్ పల్కెన్, బ్యాటిల్ ఆఫ్ సూరత్, బ్యాటిల్ ఆఫ్ భోపాల్. ఓకేనా? తర్వాత మరి అక్కడ ట్రీటీస్ అగ్రిమెంట్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు మున్గి శివగాన్ ట్రీటీ. సో మనకి ఇది ఫస్ట్ ఏది? బ్యాటిల్ ఆఫ్ పల్కెట్ లో జరిగిన ట్రీటీ ప్రకారము నిజాం గేవ్ ద పర్మిషన్ టు మరాఠా టు కలెక్ట్ ద చౌట్ 1/4. ఓకేనా? సర్దేశ్ముఖ్ అంటే మీకు తెలుసు కదా, అప్పుడు ఆ టైంలో కూడా ట్యాక్సెస్ ని కలెక్ట్ చేసేవారు డిఫరెంట్ నేమ్స్ తోటి. ఓకేనా? నెక్స్ట్, యాజ్ ఫర్ ద దురాయ్. ఇక్కడ చూడండి, దురాయ్ సరై. ఇక్కడ మనకి దురాయ్ సరై ట్రీటీ ఉంది కదా. మరి ఈ ట్రీటీ అగ్రిమెంట్ తీసుకుంటే ఈ ట్రీటీ ప్రకారము నిజాం అగ్రీ టు గివ్ మాల్వా స్టేట్. ఏ స్టేట్ అండి? మాల్వా స్టేట్ అండ్ ల్యాండ్ బిట్వీన్ ద చంబల్ అండ్ నర్మదా రివర్. ఎవరికి ఇచ్చారు? టు మరాఠా. అండ్ హీ పేడ్ 1 lakh రూపీ యాజ్ ఏ కంపెన్సేషన్ గా కూడా పే చేయడం జరిగింది. తర్వాత 1734 లో పార్షియన్ కింగ్ నాదిర్ షా తో డిఫెక్ట్ చేశారు. ఓకేనా? నాదిర్ షా డిఫెక్టెడ్ మొఘల్ ఇన్ కర్నల్ బ్యాటిల్. ఏ యుద్ధంలో కూడా చూసుకోవాలి. అండ్ స్టార్టెడ్ ద మార్చింగ్ టు అటాక్ ఆన్ ఢిల్లీ. Okay, they started attack on Delhi, and Nizam ul Mulk, after receiving this information, he tried to make the treaty between the Nadir Shah. సో వాళ్ళు వస్తున్నారని ముందే తెలిసేసుకొని వాళ్ళతో ట్రీటీ చేసేసుకున్నారు అన్నట్టు, ఎందుకంటే యుద్ధం చేయడం వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత అకార్డింగ్ టు దిస్ ట్రీటీ ఇక్కడ మనకి కోహినూర్ డైమండ్ అండ్ పికాక్ థ్రోన్ వర్ గివెన్ టు ద నాదిర్ షాకి ఇచ్చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. మనకి మొన్న 2022 ఎగ్జామ్ లో అకార్డింగ్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్, దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగారండి. ఓకేనా? నేను మీకు పేపర్ అనలైజేషన్ లో చెప్తాను. ఎట్ దట్ టైమ్ నాదిర్ షా ఆఫర్డ్ ఢిల్లీ థ్రోన్ టు నిజాం ఉల్ ముల్క్. సో నాదిర్ షా కూడా వీళ్ళకు ఏం ఆఫర్ చేశారు అది కూడా మనం చూసుకోవాలి. ఏదండి? ఢిల్లీ థ్రోన్. బట్ హీ రిఫ్యూజ్డ్. వాళ్ళు ఇస్తా అన్నారు కానీ తను రిఫ్యూజ్ చేశారు. తర్వాత ఇన్ 1748 తీసుకుంటే ఆఫ్ఘన్ కింగ్ ఎవరు ఉన్నారు అప్పుడు? అహ్మద్ షా. ఓకేనా? అహ్మద్ షా అబ్దాలీ. హీ అటాక్డ్ ఆన్ ఢిల్లీ మీద అటాక్ చేశారు. దెన్ నిజాముల్ ముల్క్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టు హెల్ప్ మొఘల్ ఎంపరర్ రంగీలా. ఓకేనా? బట్ హీ డైడ్ అండ్ ఆన్ హిస్ వే టు ఢిల్లీ, అండ్
తను ఆ ఆ వేలోనే తను చనిపోవడం జరిగింది. తర్వాత బుర్హాన్పూర్ ఇన్ మహారాష్ట్ర ఎక్కడ చనిపోయారు అనేది కూడా చూసుకున్నాము. బట్ అదంతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కాదు. తర్వాత నిజాం ఉల్ ముల్క్ తను ఎప్పుడు 1748లో చనిపోయారు. తను చనిపోయిన తర్వాత ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఎరైజ్ అయింది అన్నట్టుగా తన ఇద్దరు సన్స్ కి మధ్య. సో అంటే ఎవరు రాజుగా ఉండాలి, నెక్స్ట్ సక్సెసర్ ఎవరు ఉండాలి అని. ఓకేనా. తర్వాత హీ వాజ్ బ్యూరిడ్ ఎట్ ఎక్కడ మరి తనను సమాధి చేసింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. కుల్దాబాద్ ఎక్కడుంది ఇది? మన ఔరంగాబాద్ నాసిర్ జంగ్. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ తన డెత్ తర్వాత నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత నిజాం రూల్డ్ హైదరాబాద్ ఫ్రమ్ 1748 టు 1750. అండ్ అతని పీరియడ్ తీసుకుంటే బ్యాటిల్ ఆఫ్ అంబూర్ ఇది మనకి రీసెంట్ గా తీసుకున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ అంబూర్ అనేది మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వచ్చిందండి. దీనికి బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చిందండి. సో చూసుకోవాలి ఇలాంటివి. ఓకేనా. డైరెక్ట్ క్వశ్చన్ కాదు, బ్యాటిల్ ఆఫ్ అంబూర్ రిలేటెడ్ గా బేస్ చేసుకొని మీకు మిడ్వల్ ఇండియా నుంచి క్వశ్చన్ వచ్చింది. నేను ఆల్రెడీ పీవైక్యూ చేసి పెట్టాను, డౌట్ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇంపార్టెంట్ అయితే డ్యూరింగ్ హి పీరియడ్ ముజఫర్ జంగ్ అతని యొక్క గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో నిజాం ఉల్ ముల్క్ ముజఫర్ జంగ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఇతను వచ్చేసి ముజఫర్ జంగ్ ఎవరండి మీకు ఐడియా ఉందా? మనకి మోడర్న్ హిస్టరీ చదువుకుంటే మీకు ఈ ముజఫర్ జంగ్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. సో దీని మీదనే మనకి యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు. నేను క్లియర్ గా వీడియో చేసి పెట్టాను, డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోండి ఈ 2 పాయింట్స్ మీద. ముజఫర్ జంగ్ ఇతను ఎవరండి మనకి గ్రాండ్ సన్ ఆఫ్ నిజాముల్ ముల్క్. సో గ్రాండ్ సన్ అన్నట్టుగా ఈ స్టార్టెడ్ ఏ సివిల్ వార్ ఫర్ సక్సెషన్. తను వారైతే స్టార్ట్ చేశాడు ఎందుకంటే తను రాజు అవ్వాలనుకున్నారు కాబట్టి. తర్వాత బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్, ఫ్రెంచ్ వాళ్ళు ఇంకొక సైడ్ ఆపోజిట్ లో ఉండడము. తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ సపోర్ట్ చేశారు ముజఫర్ జంగ్ కి. అండ్ దే కన్స్పైర్డ్ టు కిల్ ద నాజీర్ జంగ్. సో నాజీర్ జంగ్ ని వాళ్ళు చంపడానికి వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఫైనల్లీ నాజర్ జంగ్ వాజ్ కిల్డ్ బై ద కర్నూల్ నవాబ్. చంపడం అయితే జరిగిందండి. తర్వాత లేటర్ ఫ్రెంచ్ అపాయింటెడ్ ద ముజఫర్ జంగ్ ని దక్కన్ సుబేదర్ గా అపాయింట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ డ్యూరింగ్ ద మన నాజర్ జంగ్ పీరియడ్ ఫస్ట్ కర్ణాటక వార్ అనేది రావడం అయితే జరిగింది అన్నట్టుగా దీనివల్ల. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నాను కదా సేమ్ టాపిక్ మీద ఇదే టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలో. నేను యూపీఎస్సీ హిస్టరీ పీవైక్యూ వీడియో చేశాను, 2023లో వచ్చింది క్వశ్చన్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ముజాఫర్ జంగ్ 1750 టు 1751. సో ఇప్పుడు ముజాఫర్ జంగ్ రాజు అవ్వడం జరిగింది. అండ్ హీ వాజ్ ద సన్ ఆఫ్ ద ఎవరి కొడుకు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. ఖైర్ ఉన్ నిసా బేగం. అండ్ తను ఎవరు అనంటే హూ వాజ్ ద డాటర్ ఆఫ్ ఫస్ట్ నిజాం యొక్క డాటర్ కొడుకు ఈ ముజాఫర్ జంగ్ అన్నట్టుగా. అండ్ హీ హాజ్ గివెన్ ద మచిలీపట్నం. అయితే ఇతనికి మరి ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఒక సైడ్, బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్ సపోర్ట్ చేశారు కదా. సో మరి ఇతనికి ఎవరు సపోర్ట్ చేశారు మనము చూసాం కదా, ఫ్రెంచ్ వాళ్ళు. సో మచిలీపట్నం దివిసీమ అండ్ యానం ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఎందుకంటే తనకి రాజు పొజిషన్ రావడానికి హెల్ప్ చేయడం వల్ల. ఓకేనా. రిమెంబర్ దిస్. తర్వాత ముజఫర్ జంగ్ గివ్ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏం టైటిల్ అండి? జాఫర్ జంగ్ టు ఎవరికి ఇచ్చాడు? డూప్లెక్స్ కి, ఎందుకంటే తనకి హెల్ప్ చేశాడు. అండ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఏ గవర్నర్ టు సదరన్ రీజియన్ ఆఫ్ కృష్ణా. సో చూడండి ఇలా హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేసి తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద వార్లు ఇవన్నీ మనకి ఇలానే వచ్చాయి అన్నట్టుగా. నెక్స్ట్ మన నవాబ్ ఆఫ్ కడప అండ్ కర్నూల్ కన్స్పైర్డ్ అండ్ కిల్డ్ ద ముజాఫర్ జంగ్ ఎట్ ద లక్కిరెడ్డి పల్లి నియర్ ద రాయచోటి. అయితే ఇక్కడ ఏమైంది, నవాబ్ ఆఫ్ కడప ఎవరైతే మన కడప కర్నూలు నవాబు ఉన్నారు కదా. సో అది కాన్ఫరెన్స్ లో అతన్ని చంపేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే సలాబత్ జంగ్. ఓకేనా. ఆఫ్టర్ ద అసోసియేషన్ ఆఫ్ ద ముజాఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్ అసెండెడ్ ద థ్రోన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రెంచ్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ ఎవరున్నారు? డి బసి వాజ్ విత్ హిమ్. తర్వాత సలాబత్ జంగ్ దివాన్ షయ్యద్ లక్నర్ ఖాన్. సో ఇన్ 1753 తీసుకుంటే సలాబత్ జంగ్ గిఫ్టెడ్ ద 4th నదరన్ సర్కార్స్ టు ఫ్రెంచ్ కి ఇచ్చేసాడు. ఇక్కడ ఏం లేదండి అయితే ఇక్కడ మనకి చూడండి, నవాబ్ టు కడప అండ్ కర్నూల్ కాన్స్పైర్డ్ అండ్ కిల్డ్ ద ముజఫర్ జంగ్ ని చంపేశారు. చంపేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? సలాబత్ జంగ్. అయితే ఆఫ్టర్ ద అససినేషన్ ఆఫ్ ద ముజఫర్ జంగ్
సలాబత్ జంగ్ అసెండెడ్ టు థ్రోన్. తను చనిపోయిన తర్వాత తిను రాజుగా రావడం జరిగింది సలాబత్. సో మరి ఇతను కూడా ఎవరు హెల్ప్ చేశారు? ఫ్రెంచ్ వాళ్ళు కదా! సో మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఈ నదరన్ ఏరియా మొత్తము ఎవరికి ఇచ్చేసారండి? ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. సో ఆ టైంలో మనకి ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలోనే మనకి కర్ణాటక వార్స్ జరిగాయి. చూసుకోవాలి, 3 కర్ణాటక వార్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ నదరన్ సర్కార్స్ ఏంటి మరి అనంటే ముస్తఫా నగర్ అంటే కొండపల్లి. ఓకేనా. నెక్స్ట్ ఏలూరు అండ్ రాజమండ్రి అండ్ శ్రీకాకుళం. మనకి ఇప్పుడు ఈ నేమ్స్ అనేది తెలుసు కదా, ఆంధ్రాలో ఉంటాయి. సో లేటర్ 1759 తీసుకుంటే సలబత్ టుక్ అవే నదరన్ సర్కార్ ఫ్రమ్ ఫ్రెంచ్. సలబత్ ఏం చేశాడు? ఈ నదరన్ సర్కార్స్ ని మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేయడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇలా జరిగింది అన్నట్టుగా. సో దానివల్ల మళ్ళీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. సో ఇంపార్టెంట్ జమీందార్స్ ఇన్ నదరన్ సర్కార్ లో ఉన్న ఇంపార్టెంట్ జమీందార్స్ తీసుకుంటే ఎవరు ఉన్నారని కూడా మనం చూసుకోవచ్చు. విజయనగరం జమీందార్ తీసుకుంటే విజయ రామరాజు ఉన్నారు. తర్వాత బొబ్బిలి జమీందార్ తీసుకుంటే రంగారావు గారు ఉన్నారు. తర్వాత పెద్దపురం జమీందార్ తీసుకుంటే జగపతి రాజు గారు ఉండడం జరిగింది. అయితే ద ఫాలోయింగ్ ద బ్యాటిల్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అయితే ఈ సులభత్ జంగ్ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ వార్స్ ఏం జరిగాయంటే బొబ్బిలి వార్, మీరు వినే ఉంటారు. బొబ్బిలి వార్, తర్వాత చందుర్తి వార్, తర్వాత మచిలీపట్నం వార్, తర్వాత వాండ్వాసి. ఇది కూడా మనకి యూపీఎస్సీలో పీవైక్యూలో అడిగారండి, ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత థర్డ్ కర్ణాటక వార్. ఇవి మనకి సలాబత్ జంగ్ టైంలో జరిగినాయి. అయితే ఇక్కడ చందుర్తి వార్ తీసుకుంటే ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ వార్ టైంలో ఏం జరిగిందంటే చూడండి, చందుర్తి వార్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ వార్ అనేది ఇక్కడ మెయిన్ ఒక రెస్పాన్సిబిలిటీగా మారడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెంచ్ యొక్క డిస్ట్రక్షన్ కి. తర్వాత ఈ టైంలో మరి ఏం జరిగిందంటే డ్యూరింగ్ దిస్ రీజన్ సలాబత్ జంగ్ మచిలీపట్నం ట్రీటీ అనేది చేసుకోవడం జరిగింది 1759 లో. ఇట్ వాజ్ ద ఫస్ట్ ట్రీటీ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ హైదరాబాద్ కింగ్. ఓకేనా. ఇది ఫస్ట్ ట్రీటీ బ్రిటిష్ వాళ్ళకున్న హైదరాబాద్ కింగ్ కి జరిగిన ఫస్ట్. ఓకేనా. తర్వాత నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్ ఆర్ ద నాట్ పార్ట్ ఆఫ్ అసఫ్ జాహీ డైనాసిటీ అండ్ దే డిడ్ నాట్ హ్యావ్ నిజాం టైటిల్. మరి వీళ్ళు అసఫ్ జాహీ డైనాసిటీ కింద రారు, వాళ్ళకి నిజాం అనే టైటిల్ లేదు అని చెప్పడం జరిగింది. ఓకేనా. అయితే మరి నిజాం అలీ ఖాన్ ఇతను వచ్చేసి సెకండ్ నిజాం అని అంటాం. ఓకేనా. సెకండ్ నిజాం అంటే ఇతను ఎప్పటి నుంచి 1761 నుంచి 1803 వరకు ఉన్నారు. సో ఈ నోట్స్ అయితే అకార్డింగ్ టు ద తెలుగు అకాడమీ అండ్ పిఎన్ఆర్ బేస్ చేసుకొని చేసిందండి. ఓకేనా. ఎందుకంటే మీరు పిఎన్ఆర్ సింపుల్ గా డైరెక్ట్ గా ఇచ్చారు, తెలుగు అకాడమీలో ఏంటంటే బ్యాక్ ఎండ్ స్టోరీ ఇచ్చారు. సో ఈ రెండు కలిపి చదువుకుంటే మీరు ఎక్కువ మెయిన్స్ లో అయితే మంచిగా స్కోర్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఎవరైనా తెలుగు అకాడమీ చదవకపోతే చదవండి, అట్లీస్ట్ 1 రీడింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే బ్యాక్ అండ్ స్టోరీ మీకు మంచిగా అర్థం అవుతుంది. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్. మరి నిజాం అలీ ఖాన్ తీసుకుంటే హీ ఈస్ ద సన్ ఆఫ్ ఫస్ట్ నిజాం. ఎవరండి ఈయన? ఫస్ట్ నిజాం యొక్క కొడుకు. అండ్ హీ అరెస్టెడ్ ద సలాబత్ జంగ్ ఇన్ బీదర్ ఫోర్ట్ అండ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ హైదరాబాద్ నిజాం. అయితే ఇతడు సలాబత్ జంగ్ ఉన్నారు కదా, తనని అరెస్ట్ చేసేసి తన సొంతగా మన హైదరాబాద్ నిజాం అని ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఫ్రమ్ హిస్ టైమ్ అసఫ్ జాహీ వర్ నోన్ యాజ్ ఏ నిజాం. అప్పటి నుంచి అసఫ్ జాహీని ఏమని పిలిచేవారండి? నిజాం అని తెలవడము. తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ టు రూల్ ద కింగ్డమ్ విత్ ద నేమ్ ఆఫ్ నిజాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళని ఫస్ట్ ఉన్న వాళ్ళని నిజాం అని పిలవలేదు, బట్ ఇతని దగ్గర నుంచి ఫస్ట్ టైం నిజాం అని పిలవడం జరిగింది. తర్వాత 1770లో హీ చేంజ్ ద క్యాపిటల్ ని చేంజ్ చేశాడు. ఎక్కడ నుంచి? ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కి. తర్వాత నిజాం అలీ ఖాన్ వాజ్ ద కంటెంపరీ టు మైసూర్. ఇలాంటివి చూసుకోవాలండి, కాంటెంపరీగా ఎవరున్నారు ఏంటి అనేది చూసుకోవాలి. మైసూర్ రూలర్ ఎవరున్నారు అప్పుడు? హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. వీళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ 1719 టు 92 వరకు తీసుకుంటే 3 మైసూర్ వార్స్ అనేవి జరిగాయి. ఎక్కడ ఎవరెవరికి మధ్య జరిగాయి? మైసూర్ కింగ్స్, టిప్పు సుల్తాన్ అండ్ త్రిపాఠి గ్రూప్స్. ఎవరండి? బ్రిటిష్, నిజాం అండ్ మరాఠా. ఇది మనము ఎర్లీ మోడర్న్ ఇండియాలో చూసుకుంటాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మరి బ్యాటిల్లో ఏం జరిగింది? మీ అందరికి ఈ స్టోరీ తెలుసు అనుకుంటున్నా నేను. టిప్పు సుల్తాన్ డిఫెక్ట్ చేశారు. తర్వాత ఫైనల్ గా ట్రీటీ ఆఫ్ మన శ్రీరంగపట్నము అనేది సైన్ చేయడం జరిగింది. తర్వాత అంటే టిప్పు సుల్తాన్ యాక్చువల్గా చాలా ఫైట్ చేశాడు, తన కుమారులను కూడా కోల్పోవడము, లైక్ వాళ్ళకి సరౌండ్ చేయడము, బట్ స్టిల్ తన ఫైనల్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా తను వర్క్ చేయడం అయితే జరిగింది చాలా హానెస్ట్ గా. ఓకేనా.
అయితే ఫైనల్‌గా మరి ఇక్కడ ట్రీటీ ఏందండి? ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనే ట్రీటీ చేశారు. మరి ఈ ట్రీటీ ప్రకారం తీసుకుంటే నిజాం వాస్ గివెన్ టు కడప అండ్ బెల్లారి అండ్ గురమకొండ రీజియన్స్. ఓకేనా? నెక్స్ట్ 1795 లో తీసుకుంటే నిజాం అలీ ఖాన్ డిఫెటెడ్ బై ద మరాఠా పేష్వా. ఎవరితో డిఫెట్ చేశారండి? మరాఠా పేష్వా ద్వారా డిఫెట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎవరు అని అంటే మాధవరావు టు. ఈ పేరు కూడా మీకు విన్నట్టే ఉంటది మోడర్న్ హిస్టరీ చదివితే. ఇందా ఏ బ్యాటిల్ అండి? కార్దా. ఓకేనా? ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత బ్రిటిష్ డిడ్ నాట్ హెల్ప్ నిజాం ఇన్ ద బ్యాటిల్. మరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నిజాంకి హెల్ప్ చేశారా అనేది చూసుకోవాలి. డిడ్ నాట్ హెల్ప్ నిజాం ఇన్ దిస్ బ్యాటిల్. ఇందులో వాళ్ళు హెల్ప్ చేయలేదు. సో నిజాం హ్యాస్ రిమూవ్డ్ ద బ్రిటిష్ ఆర్మీ ఫ్రమ్ హిస్ కింగ్డమ్. వాళ్ళు హెల్ప్ చేయలేదు కాబట్టి బ్రిటిష్ ఆర్మీని తీసేయడం జరిగింది. అండ్ మళ్ళా ఫ్రెంచ్ బెటాలియన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద కమాండర్, ఫ్రెంచ్ వాళ్ళని తీసుకొచ్చుకోవడము. తర్వాత 1795లో నిజాం అలీ ఖాన్ సన్ ఎవరున్నారండి? అలీ జా. ఓకేనా? అలీ జా రివోల్టెడ్ అగెనిస్ట్ హిస్ ఫాదర్. తన ఫాదర్ కి తను రివోల్ట్ అయ్యాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెదక్ జమీందార్ సదాశివారెడ్డి. హవెవర్ దిస్ వాస్ స్పాయిల్డ్ బై ద ఫ్రెంచ్ ఆర్మీ. తను రివోల్ట్ అయ్యాడు బట్ ఫ్రెంచ్ ఆర్మీ లీడర్షిప్ ని, ఎందుకంటే ఇక్కడ మనకి నిజాం ఏం చేశాడు? ఫ్రెంచ్ ఆర్మీ అతను రేమండ్ ఉన్నారు కదా, సో తనని పెట్టడం జరిగింది కాబట్టి తను హెల్ప్ చేసి దీని రివోల్ట్ ని అణచివేశారు అన్నట్టుగా. తర్వాత మరి 1798 తీసుకుంటే ఫియర్ ఆఫ్ మరాఠా యొక్క ఫియర్ అనేది పెరగడము. నిజాం అలీ ఖాన్ ఎంటర్డ్ ఇన్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీ అలయన్సెస్. మీకు ఐడియా ఉందండి డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీ అలయన్సెస్ అంటే? మీరు మోడర్న్ హిస్టరీ టైంలో చూసుకున్నప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారండి? ఒక్కొక్కరిని ఆక్యుపై చేసేసుకొని తర్వాత అప్పుడు కొత్త కొత్త పాలసీస్ తీసుకురావడము కదా. ఎలా ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీ అలయన్సెస్ తీసుకుంటే అంటే ఇప్పుడు మన రాజ్యాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఏదైతే కొంచెం శాలరీ లాగా ఇస్తారో దాన్ని మాత్రమే తీసుకుంటున్నట్టుగా. సో అలా అన్నట్టుగా. సో డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీ అలవెన్సెస్ తీసుకురావడము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చింది. మరి డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీ అలవెన్సెస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బ్రిటిష్ గవర్నర్ లార్డ్ వెల్లస్లీ 1794. వెరీ వెరీ ఇంపార్టెంట్. టీఎస్పీసీ అయినా మెయిన్ మన యూపీఎస్సీకి అయినా ఇంపార్టెంట్. మరి దీని ప్రకారం తీసుకుంటే ఏంటి అని అంటే అకార్డింగ్ టు దిస్ టర్మ్ సబ్సిడరీ అలయన్సెస్ అంటే ఏంటంటే ప్రిన్స్లీ రూల్డ్ వర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ద ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్. ఈ ప్రిన్స్ వీళ్ళు రూల్ చేయడానికి ఉండదు ఇండిపెండెంట్ గా. సో ఎవరు వాళ్ళ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళ సపోర్ట్ కానీ ప్రతి దానికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం లాంటివి ఉంటాయి అన్నట్టు. అయితే బ్రిటిష్ ఆర్మీ వాజ్ కెప్ట్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ అండ్ బ్రిటిష్ రూల్డ్ విల్ బి అపాయింటెడ్ ఎవ్రీ స్టేట్ విచ్ హ్యావ్ సైన్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ఏదైతే డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడీలో అలా సైన్ చేసిన ప్రతి స్టేట్ ని కూడా మరి ఇక్కడ ఎవరు మెయిన్ గా రూల్ చేసేది? బ్రిటిష్ వాళ్ళు. సో మన వాళ్ళు ఉంటారు, రాజు అంటే నామకే వాసి అంటారు కదా, సో నామకే వాసి లాగా ఉంటారు కానీ మరి అధికారాలు పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయి? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ సైన్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద సబ్సిడీ అలయన్సెస్. మీరు ఇది మోడర్న్ హిస్టరీలో చదువుతారు ఈ పాయింట్ ని, ఇంకెక్కడ చదువుతారు? పాలిటీలో ఫస్ట్ మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చదువుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ టు సైన్ ద డాక్ట్రిన్ ఆఫ్ అలయన్సెస్. మరి ఎవరండి ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్? మనము అది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుతున్నాం? నిజాం అలీ ఖాన్. ఓకేనా? was the first Nizam Ali Khan. తర్వాత in this agreement important role was played by the Nizam Diwan. ఓకే, అజయ్ ఉల్ ఉమ్రా. అండ్ ఆఫ్టర్ దిస్ అగ్రిమెంట్ తీసుకుంటే బ్రిటిష్ రెసిడెంట్ జమేష్క్రిత్. ఓకేనా? జమేష్క్రిత్ ప్రకీత్ స్టేడ్ ఎట్ హైదరాబాద్. ఈ అగ్రిమెంట్ తర్వాత జమేత్ అనే అతన్ని ఇక్కడ స్టే చేయడము. తర్వాత సికిందర్ జా అతనికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ టైటిల్ అంటే హస్మత్ జంగ్ టు ఎవరికి ఇచ్చాడు? ఈ జమేష్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఈ నిజాం అలీ ఖాన్ పీరియడ్ తీసుకున్నప్పుడు మరి ఎలా ఉంది చూద్దాం ఇక్కడ. పద్మనాభ బ్యాటిల్. ఓకేనా? పద్మనాభ బ్యాటిల్ అనేది జరిగింది. అది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఇది జరగడం జరిగింది. ఎప్పుడు? 1974 లో. మరి ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి వెంకటచలం వాజ్ ద ఇక్కడ వెంకటచలం తీసుకుంటే వెంకటచలం వాజ్ ఏ పాయింటర్ ఇన్ నిజాం అలీ ఖాన్ కోర్ట్ అండ్ నిజాం అలీ ఖాన్ హ్యాండెడ్ ఓవర్ ద ఫాలోయింగ్ రీజియన్స్ టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇందాక మనం చూసుకున్నాం కదా కొన్ని ఏరియాస్ ని వాళ్ళకి ఇచ్చారని. ఆ నదరన్ సర్కస్ లో ఏంటి ఉన్నాయి తీసుకుంటే మనం ఇందాక నదరన్ సర్కస్ చెప్పుకున్నాం కదా,
తీసుకుంటే అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ ఈ నదరన్ సర్కస్ ఇది అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటే 1766లో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ మనం 1794 నుంచి 66 మళ్ళీ చూస్తున్నాము. అయితే నిజాం హ్యాడ్ గివెన్ ద నదరన్ సర్కార్స్ ఏది ఎక్సెప్ట్ గుంటూరు ఎవరికి ఇచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు. అయితే ఇక్కడ చూడండి కంద్రెగుల జోగి పంతులు ఎవరండి, కంద్రెగుల జోగి పంతులు ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. ప్లేస్ ఏ కీ రోల్ యాజ్ ఏ దుబాసి అంటే మీడియేటర్ గా. దుబాసి అంటే ఏంటి, మీడియేటర్. ఎవరెవరికి మధ్య మరి మీడియేటర్ అంటే నిజాం అలీ ఖాన్ కి బ్రిటిష్ రిగార్డింగ్ ద నదరన్ సర్కస్ కి. ఓకేనా. అయితే ఈ అగ్రిమెంట్ ఇక్కడ చూడండి ఎవరెవరి మధ్య జరిగింది కూడా మనం మంచిగా చూసుకోవాలి, నిజాం అలీ ఖాన్ అండ్ కైలాత్. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ వాజ్ రాబర్ట్ క్లైవ్. ఎవరున్నారండి, ఎవరి టైంలో జరిగింది, బెంగాల్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ టైంలో. తర్వాత నిజాం బ్రదర్స్ బసలత్ జంగ్ రూల్డ్ ద గుంటూరు. ఆ టైంలో మరి గుంటూరుని ఎవరు రూల్ చేస్తున్నారు కూడా చూసుకుందాం. తర్వాత ఎవరు, బాలాసత్ జంగ్. తర్వాత దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ నిజాం అలీ ఖాన్ దట్ గుంటూరు విల్ బి హ్యాండెడ్ ఓవర్ బ్రిటిష్ ఓన్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద బాలాసత్ జంగ్. అయితే మరి ఇక్కడ ఆ టైంలో ఎవరున్నారు, బాలాసత్ జంగ్ ఉన్నారు. కానీ బాలాసత్ జంగ్ ఉన్నంత వరకు అది ఎవరు, ఆయననే ఉంటారు. కానీ ఇన్ కేస్ ఆయన చనిపోతే అది బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పడం జరిగింది, అంటే అకార్డింగ్ టు అగ్రిమెంట్ ప్రకారం. తర్వాత 1788లో గుంటూరు వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు బ్రిటిష్. తను చనిపోయారు, అది బ్రిటిష్ వాళ్ళకి వచ్చేసింది. నెక్స్ట్ దత్త మండలాస్. మరి దత్త మండలాస్ ఏమున్నాయి, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. 1800 టైంలో తీసుకుంటే నిజాం అలీ ఖాన్ హ్యాండెడ్ ఓవర్ ద దత్త మండలాస్ టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏవైతే దత్త మండలాస్ అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ని కూడా ఎవరికి ఇచ్చారండి, బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మరి దత్త మండలాస్ ఏమని అంటే కడప, కర్నూలు, అనంతపురం అండ్ బెల్లారి. ఓకేనా. నెక్స్ట్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు నేమ్డ్ దాత మండలాస్ హ్యాజ్ రాయలసీమ ఆన్ ద నేమ్ ఆఫ్ ద శ్రీకృష్ణదేవరాయ. ఎవరి పేరు మీద, శ్రీకృష్ణదేవరాయ పేరు మీద. తర్వాత రేమండ్ అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, ఫ్రెంచ్ పర్సన్. ఎక్కడ, ఫ్రెంచ్ ఆర్మీ ఎక్కడ, మన నిజాం పరిపాలనలో నిజాం పరిపాలనలో తన ఆర్మీకి అధికారిని చేశారు కదా. సో తన గురించి మనం ఇందాకనే జస్ట్ చూసుకున్నాము, మీకు గుర్తుంటే ఓకే, లేకపోతే చూడండి ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ మరి ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ మరి ఏం చేశారు, మన రేమండ్ ని అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద, ఇక్కడ చూడండి బ్రిటిష్ డిడ్ నాట్ హెల్ప్ టు నిజాం. తర్వాత నిజాం వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ ఆర్మీని తీసేసి ఫ్రెంచ్ ఆర్మీని పెట్టేసుకున్నారు అన్నట్టుగా. ద ప్లేస్ ద ఫ్రెంచ్ బెటాలియన్ ని తీసుకొచ్చుకున్నారు. మరి అప్పుడు ఫ్రెంచ్ బెటాలియన్ కి లీడర్షిప్ ఎవరు ఉన్నారండి, రేమండ్. ఓకేనా. సో ఇప్పుడు ఆ రేమండ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో మరి రేమండ్ ఇతను వచ్చేసి ఫ్రెంచ్ ఆర్మీకి బెటాలియన్ కి లీడర్ గా ఉన్నాడు. ఓకేనా. ఫ్రెంచ్ కమాండర్ డ్యూరింగ్ ద నిజాం అలీ ఖాన్ టైంలో ఇతను ఫ్రెంచ్ కమాండర్. అండ్ వాజ్ ద రేమండ్, ఇతను వచ్చేసి మిచాల్, ఇతని పూర్తి పేరండి జైచిమ్ రేమండ్. అయితే ద ఆర్మీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద రేమండ్ తీసుకున్నప్పుడు ఏమనేవాళ్ళు అని అంటే రేమండ్ పాల్టాన్. ఓకేనా, రేమండ్ పాల్టాన్ అనేవాళ్ళు. తర్వాత నిజాం అలీ ఖాన్ హ్యాస్ గివెన్ ద మెదక్ జాగీర్. ఓకేనా, మెదక్ జాగీర్ టు ఎవరికి ఇచ్చారండి, రేమండ్ కి. ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హిస్ ఆర్మీ, తన ఆర్మీని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఈ జాగీర్ మొత్తం, మెదక్ జాగీర్ మొత్తం తనకి ఇవ్వడము. తర్వాత రేమండ్ ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే గన్ ఫౌండరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, హైదరాబాద్ లో. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెనోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. నెక్స్ట్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ కాల్డ్ రేమండ్ యాజ్ ద మోసారాం. ఓకేనా, మోసారాం అని పిలిచడము. తర్వాత ఆన్ హిస్ నేమ్ మోసారాం బాగ్ వాస్ ఫార్మ్డ్. సో దానివల్ల మోసారాం బాగ్ అనే పేరుతో ఫామ్ అవడము. అండ్ హిస్ టూమ్ బ్యాస్ ఎక్కడ ఉందండి, అస్మాన్ గార్ ఇక్కడ మలక్పేట్లో ఉంది. తర్వాత బిఫోర్ రేమండ్ ఆల్సో వర్క్డ్ బిఫోర్ దిస్ అంటే దీనికంటే ముందు తీసుకుంటే రేమండ్ టిప్పు సుల్తాన్ వాళ్ళతో వర్క్ చేయడము తర్వాత కూడా ఉంది. తర్వాత ఉమెన్ రిజైన్మెంట్ ఫార్మ్డ్ బై ద నిజాం అలీ ఖాన్ వాస్ జఫర్ పల్టాన్. ఉమెన్ సోల్జర్స్ టు జఫర్ పల్టాన్ వర్ నోన్ యాజ్ అ గార్డినీస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఉమెన్ రిజైన్మెంట్, ఉమెన్ వాళ్ళు కూడా ఇక్కడ ఫామ్ చేయడము ఆర్మీ లాగా. తర్వాత ఇది ఎవరి టైంలో ఉంది మరి అంటే నిజాం అలీ ఖాన్ టైంలో. ఓకేనా. సో జఫర్ పాల్టాన్ ఉమెన్ సోల్జర్స్ అనే వాళ్ళను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత
ఉమెన్ సోల్జర్స్ ఆఫ్ జఫర్ పాల్టన్ వర్ నోన్ యాజ్ ది నేమ్ వాళ్ళని ఏమనాలంటే గార్డినీస్. ఓకేనా. నెక్స్ట్ మరి కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద నిజాం అలీఖాన్ లో ఉన్న కన్స్ట్రక్షన్ తీసుకుంటే మోతీ మహల్ అండ్ గుల్షాన్ మహల్, రోషన్ మహల్ అండ్ పురాణి హవేలీ. ఇది మనకు ఒకటి ఇంపార్టెంట్. పురాణి హవేలీ తీసుకుంటే ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ద స్మరత్ మహల్ అని అంటాము. తర్వాత నిజాం అలీ ఖాన్ కన్స్ట్రక్టెడ్ ద పురాణి హవేలీ ఎవరు ఎందుకోసం కట్టాడంటే ఫర్ హిస్ సన్ సికందర్ జా. సో సికందర్ జా మీకు ఐడియా ఉందా? సికందర్ జా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ మరి ఇది ఏ షేప్ లో ఉంది? ఇది మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది కదా, యూ షేప్డ్ అండ్ ఫాలో ద యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ తీసుకుంటే presence of world largest wooden wardrobe. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ తీసుకుంటే లేటర్ దిస్ హ్యాస్ బికమ్ ద అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ సికిందర్ జా థర్డ్ నిజాం కి ఇది అఫీషియల్ గా రెసిడెన్స్ గా ఉండడం జరిగింది. అండ్ హీజ్ ఒరిజినల్ నేమ్ మీర్ అక్బర్ అలీ ఖాన్ అండ్ హీ బిల్డ్ ద సికింద్రాబాద్. ఇప్పుడున్న సికింద్రాబాద్ ఎవరు కట్టించారు అని అంటే తన నేమ్ తో కట్టించడం జరిగింది. నెక్స్ట్ ఆర్మీ టైప్స్ విచ్ వర్ ప్రజెంట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ టైమ్. ఆర్మీ తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది? ఆర్మీ టైప్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఆర్మీ టైప్స్ విచ్ వర్ ప్రజెంట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ లో తీసుకుంటే ఆర్మీలో టైప్స్ ఉన్నాయి అన్నట్టుగా. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. నిజాం ఓన్ ఆర్మీ, నిజాంకి మన సొంత ఆర్మీ ఉండేది. అండ్ ఆర్మీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద దివాన్ ఆఫ్ రోహిల్లా ఆర్మీ కూడా ఉండేది. తర్వాత లీనేవాలా ఆర్మీ అంటే కింగ్ రిలేటెడ్ ఆర్మీస్, అంటే 3 రకాల ఆర్మీస్ ఉన్నాయి. బట్ డిసిప్లిన్ అండ్ ఇంటిగ్రిటీ వర్ లాస్ట్ ఇన్ దిస్ ఆర్మీ. అంటే అన్ని ఆర్మీస్ ఉన్నా కూడా అది ప్రాపర్ గా ఉండకపోతే అది యూజ్ కాదు కదండి, డిసిప్లిన్ అనేది ప్రాపర్ గా ఉండేది కాదని చెప్తున్నారు. అండ్ ఆ టైంలో తీసుకుంటే బ్రిటిష్ రెసిడెంట్స్ హెన్రీ రసల్ ఫార్మ్డ్ ద స్పెషల్ ఆర్మీని ఫామ్ చేశారు. హెన్రీ రసల్, సో దాని పేరు ఏంటంటే రసల్ బ్రిగేడ్. ఓకేనా, 1816 లో. అండ్ లేటర్ రసల్ బ్రిగేడ్ కేమ్ టు నోన్ యాజ్ ద హైదరాబాద్ కాంటిజెంట్ ఆర్ హైదరాబాద్ ఆర్మీ. ఓకేనా, రసల్ బ్రిగేడ్ హ్యాస్ సప్రెస్డ్ ద అటాక్ ఆన్ పిండారీస్ ఐడియా ఉందా అండి? పిండారీస్ అండ్ రీజనల్ రివోటర్స్. మనకి పిండారీస్ వార్ కూడా ఉంటుంది. మీరు మన సోషో కల్చరల్ కండిషన్ కానీ అలా తీసుకున్నప్పుడు మీరు మన మోడర్న్ హిస్టరీ చదువుకుంటే మోడర్న్ హిస్టరీలో మీకు రివోల్ట్స్ ఉంటాయి. సో అందులో పిండారీ రివోల్ట్స్ కూడా ఉంటుందండి. సో ఇంపార్టెంట్, రీజనల్ రివోల్ట్స్ అంటారు వీళ్ళని. అయితే టు మేడ్ ద ఎక్స్పెన్షన్స్ ఇంకర్డ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రసల్ బ్రిగేడ్ సికందర్ జా మేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్మీని మెయింటైన్ చేయాలంటే ఒక అగ్రిమెంట్ కావాలి కదా. సో మా అగ్రిమెంట్ ఎవరెవరికంటే పాల్మర్ అండ్ కో కంపెనీకి మధ్య అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సికందర్ జా టుక్ లోన్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారండి? పామర్ అండ్ కో. ఓకేనా, అంటే కంపెనీ. ఫర్ ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ 25% ఇంట్రెస్ట్ కింద తీసుకోవడం జరిగింది. తర్వాత పామర్ కంపెనీ వాజ్ స్టార్టెడ్ బై ద ఎవరు స్టార్ట్ చేశారంటే విలియం పామర్, హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. పామర్ మీకు ఐడియా ఉంది కదా. సో 1811 లో. తర్వాత ఇండిపెండెంట్ ప్యాటర్న్ ఆఫ్ ద పామర్ అండ్ కంపెనీ వాజ్ బెంకెటి దాస్. ఎవరండి? గుజరాతీ ట్రేడర్ ఇతను. ఓకేనా, ఇండియన్ పార్ట్నర్ ఇతను. అంటే ఇప్పుడు అది మనకి తీసుకుంటే మన ఇండియన్ కంపెనీ కాదు కదా. సో ఇండియన్ నుంచి పార్ట్నర్ ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోవాలి. మరి ఈ కంపెనీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఏంటని తీసుకుంటే కంపెనీ గివెన్ పర్మిషన్ ఫర్ ద పర్ఫార్మింగ్ ద ఎందుకు ఇచ్చారు అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ బై నిజాం పేష్వర్ చందూలాల్. ఓకేనా, బ్యాంకింగ్ యొక్క యాక్టివిటీస్ కోసము. తర్వాత సికందర్ జా ఫైనాన్షియల్లీ రాబర్డ్ బై, అయితే ఫైనాన్షియల్ గా రాబరీ అంటే రాబరీ చేయబడింది. అండ్ ఇది ఏం చేసిందంటే అంటే ఫైనల్ రాబరీ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు మన దగ్గర కరెక్ట్ గా అకౌంటెంట్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎంత డబ్బులు మధ్యలో తీసేసుకుంటున్నారో మనకు తెలియదు. సో అంటే రాబరీ అనేది అంటే డైరెక్ట్ రాబరీ అంటే దొంగతనం చేయడం అన్నట్టు కాకుండా తప్పులు లెక్కలు చేయడము, ఇలా తప్పులు లెక్కలు చూపించడం, ఇలా జరగడం వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే రావడం జరిగింది నిజాం కింగ్డమ్ లో. అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఎవరు దీన్ని మళ్ళీ సెటిల్ చేశారంటే చార్లెస్ మెట్కాఫ్. ఓకేనా, సో మరి మెట్కాఫ్ తీసుకుంటే వాజ్ అపాయింటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెన్రీ రసల్ ప్లేస్ లో మళ్ళీ దీనిని అపాయింట్ చేయడం జరిగింది. హైదరాబాద్ రెసిడెన్స్ మెట్కాఫ్ అప్రూవ్డ్ ద నిజాం టు లోన్ ఫ్రమ్, ఇక్కడ 6% లోన్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇప్పించడం జరిగింది 6% ఇంట్రెస్ట్ తోటి.
సో అప్పుడు కొంచెము మళ్ళీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు కొంచెము మంచిగా చేసుకోవడానికి, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ మంచిగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే 25% లోన్ అంటే 25% ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ కదండి. సో 6% అంటే కొంచెం తక్కువ అయింది కదా. సో అప్పుడు మళ్ళీ నిజాం వాళ్ళు రీపేడ్ లోన్స్ టు ఈ పామా కంపెనీ వాళ్ళకి ఈ లోన్ రీపే చేయడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ రీఫార్మ్స్ బై మెట్కాఫ్. మరి ఈ మెట్కాఫ్ తీసుకొచ్చిన రీఫార్మ్స్ అంటే ఏంటి అంటే చూద్దాం. సో హీ డిసైడెడ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్రాప్ అండ్ ద ఇన్కమ్ ఆన్ ఖాల్సా, జాగీర్ అండ్ జాతీదార్ ల్యాండ్స్. అయితే ఇతను ఏం డిసైడ్ అంటే మనకి ట్యాక్స్ బేస్ అనేది ప్రొడక్టివిటీ క్రాప్స్, అంటే ఇప్పుడు క్రాప్స్ లో ట్యాక్స్ బేస్ గా వచ్చే క్రాప్స్ వల్ల మనకి ట్యాక్స్ వస్తేనే కదా గవర్నమెంట్ కి ఇన్కమ్ వచ్చేది. అలాంటి వాటి మీద ఫోకస్ చేద్దాం అన్నట్టుగా. తర్వాత యూరోపియన్ అఫీషియల్స్ వర్ అపాయింటెడ్ ద మెట్కఫ్ టు రిసీవ్ ద కంప్లైంట్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో ఇతను అపాయింట్ చేశారు. అసలు ఫార్మర్స్ ఉంచిన కంప్లైంట్స్ ఏమున్నాయి చూసుకోండి అంతే కదా. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈ నెట్ టు నో ద బేసిక్స్, అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందని తెలియాలి కదా. సో అందుకని ఇతన్ని అపాయింట్ చేయడం. బై దీస్ రీఫార్మర్స్ హైదరాబాద్ కింగ్డమ్ రీగెయిన్డ్ ఇట్స్ పొజిషన్ ఫైనాన్షియల్లీ. మళ్ళీ వాళ్ళు ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లోకి రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్రిటిష్ రెసిడెన్సెస్ తీసుకుంటే 1804 నుంచి 1808 వరకు ఏం జరిగిందో చూసుకున్నాం. జేమ్స్ కిట్ ప్యాట్రిక్ కన్స్ట్రక్టెడ్ ద బ్రిటిష్ రెసిడెన్సీని కన్స్ట్రక్ట్ చేశాడు. ఎక్కడ అంటే కోటి ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ బ్రిటిష్ రెసిడెన్సీ తీసుకుంటే సామ్యుయల్ రసల్, అతను ఆర్కిటెక్ట్ ఎవరున్నారు. తర్వాత ద బిల్డింగ్స్ ఆఫ్ బ్రిటిష్ రెసిడెన్స్ ఆర్ టుడే ఇన్ కోటి ఉమెన్స్ కాలేజ్. మరి ఎవరు ఇప్పుడున్న కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనకి ద బిల్డింగ్స్ ఆఫ్ ద బ్రిటిష్ రెసిడెన్స్ వాళ్ళే అన్నట్టుగా, బ్రిటిష్ వాళ్ళు ఉన్న రెసిడెన్స్ అవి. నెక్స్ట్ ప్యాట్రిక్ కన్స్ట్రక్టెడ్ ద రంగ్ మహల్ వచ్చేసి మరి ఇది ఎక్కడ ఉంది ఏంటని తీసుకుంటే బిసైడ్ ద బ్రిటిష్ రెసిడెన్స్ ఫర్ హిస్ లవర్ కైరిన్ నిసా. ఓకేనా. నెక్స్ట్ చార్బాగ్ అయితే మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. ఇది ఎవరు కట్టించారు? ఇది కూడా మనకి ప్యాట్రిక్ కట్టించాడు. అరౌండ్ ద రంగ్ మహల్ అండ్ ఇట్ రిసెంబల్స్ లైక్ ముఘల్ గార్డెన్ ఇన్ కాశ్మీర్. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ రంగ్ మహల్ ఈస్ చేంజ్డ్ ఇన్ టు ద ఫిజిక్స్ ల్యాబొరేటరీగా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాసిరుద్దుల్లా, ఇతను వచ్చేసి 4th నిజాం అండి. మరి ఇతని గురించి తీసుకుంటే ద ఇన్సిడెంట్స్ టుక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద నసిరుద్దీన్ హీ బికమ్ ఏ నిజాం. ఏ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి ఇతను నిజాం అయ్యాడు అనేది కూడా మనం చూసుకోవాలి. వాహాబీ మూవ్మెంట్ ఇది ఎక్కడ వస్తుంది? మళ్ళీ మనకి మోడర్న్ హిస్టరీలో వస్తుంది. ఏది మనకి మోడర్న్ హిస్టరీలో 1857 రివోల్ట్ ఉంది కదా. ఆ టైంలో ఇంకా చాలా రివోల్ట్ కూడా జరగడం అయితే మనం చూసాము. లైక్ అప్పుడు ట్రైబల్ రివోల్ట్స్ కానీ లేకపోతే లోకల్ రీజన్ నుంచి చాలా రివోల్ట్స్ జరిగాయి. 1857 సిపాయి రివోల్ట్ అదొకటే కాకుండా మనం ఇంకా చాలా రకాల రివోల్ట్ కూడా చూడొచ్చు. అందులో మనకి ఎస్పెషల్ గా ట్రైబల్ రివోల్ట్ కూడా తీసుకున్నప్పుడు కొన్ని మూమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఈ వహాబీ మూమెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్నిట్లలో అండి. సో ఇన్ 1838 తీసుకుంటే ఇక్కడ చూడండి, ముబారిజుద్దిల్లా లెడ్ ద వహాబీ మూమెంట్ ఇన్ హైదరాబాద్. మరి హైదరాబాద్ నుంచి ఎవరున్నారు అనేది కూడా చూసుకోవాలి. వహాబీ మూమెంట్ మరి ఎవరికి అగెనిస్ట్ గా జరిగింది? బ్రిటిష్ వాళ్ళకి. ఓకేనా. అయితే ఇండియాలో మరి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ స్టార్టెడ్ బై ద సయ్యద్ అహ్మద్ రాయ్ బరేలీ. ఓకేనా. ఈ పర్సన్ కూడా చూసుకోవాలి. తర్వాత ఇనిషియల్లీ స్టార్టెడ్ ఏ రివోల్ట్ ఎగెనిస్ట్ గా, ఇనిషియల్ గా తీసుకుంటే ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ గా అండ్ సిక్కు ఎగెనిస్ట్ ఏ బ్రిటిష్ అండ్ సిక్కు అండ్ దెన్ ఎవెన్చువల్లీ ఇట్ చేంజ్డ్ ద నేషనల్ మూవ్మెంట్. ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకుంటే ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ గా ఇది స్టార్ట్ అయినప్పటికీ తర్వాత అది నేషనల్ మూవ్మెంట్ గా అది చేంజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో సిపాయి రివోల్ట్ జరిగినప్పుడు మీ అందరికీ ఐడియా ఉంటది కదా. సో మన ఇండియాలో ఉన్న ఆల్ ప్లేసెస్ నుంచి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు గన్ వాడడంలో కూడా వాళ్ళు మన ఈ ఫిగ్ ఫ్యాట్ ని యూజ్ చేయడము, తర్వాత ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఏమైంది, మన ఇండియన్ సోల్జర్స్ అలా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయం కదా. సో అలా వాళ్ళు యాక్సెప్ట్, ఎందుకంటే దాని వల్ల పిరంగిని నోటితో తీసేవాళ్ళు కదా. సో అలా ఫిగ్ ఫ్యాట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, తర్వాత దానికి అపోజిట్ గా ఇంకా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు బ్రిటిష్ పర్సన్ ని కాల్చి చంపడము. సో ఇలాంటి కొన్ని జరిగినాయి. ఇలాంటి ఇష్యూస్ జరగడం వల్ల ఏమైంది, సో అది తర్వాత మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ మన మన వాళ్ళని లైక్
తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని బంధించడము, మళ్ళీ వాళ్ళని విడిపించడానికి మన వాళ్ళు వెళ్ళడం, ఢిల్లీ చలో ఢిల్లీ అని స్టార్ట్ అయింది. సో ఇలా ఇదంతా ఒక స్టోరీ ఉంటది. నేను మోడర్న్ హిస్టరీలో మళ్ళీ మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ పేర్లు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే మీకు టైం సరిపోదు. సో ఆ విధంగా మనకి అది వచ్చింది. నేను మోడర్న్ హిస్టరీలో మళ్ళీ దాని గురించి క్లియర్‌గా చెప్తాను. సో ఆ పర్సనాలిటీస్ కూడా మనము ఎవరెవరు ఉన్నారు పర్సనాలిటీ, ఎవరిని తీసుకెళ్లారు, అసలు ఎందుకు జరిగింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా Mubaris Uddillah is the stepbrother of Nasiruddillah, and in Hyderabad, Mubaris Uddillah was the first to revolt against the British. Remember this. The important disciplines of ఇప్పుడు మరి ముబారిస్ తీసుకున్నప్పుడు తన ఇంపార్టెంట్ డిసిప్లిన్స్ తీసుకుంటే మనకి చూడండి లాల్ ఖాన్ అండ్ ఫార్ఖాన్ మహమ్మద్ అండ్ ఇలా కొన్ని మనకి ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మరి ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేశారు తీసుకుంటే ఇక్కడ చూడండి పోకర్ మాల్. ఓకేనా, పోకర్ మాల్ వచ్చేసి సపోర్టెడ్ మన ముబారిస్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము. నెక్స్ట్ ద కర్నూల్ నవాబ్ ఎవరున్నారు? గులాం రసూల్ ఖాన్. ఓకేనా, హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద వాహాబీ మూవ్మెంట్ అండ్ సపోర్టెడ్ ద ముబారిస్ కి సపోర్ట్ చేయడము. తర్వాత వాహాబీ మూవ్మెంట్ హైదరాబాద్ లో తీసుకుంటే సప్రెస్డ్ బై ద బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్. ఎవరు వల్ల ఇది సప్రెస్ అయిపోవడం అంటే లైక్ ఇప్పుడు చల్లారిపోవడం అంటే అంటాం కదా. సో అంటే తగ్గిపోవడం దాని యొక్క ఏదైతే ఆ ఫోర్స్ అంటే లైక్ ఇప్పుడు అందరూ ఓకే ఇది మనకు కావాలి, ఇప్పుడు మనకి తెలంగాణ పోరాటంలో తెలంగాణ కావాలని మనం ఏదైతే ఫోర్స్ తో ఉంటాం కదా, సో దాన్ని తగ్గిచ్చేసడము. అంటే లైక్ దే యూజ్డ్ సో మెనీ థింగ్స్ అన్నట్టుగా. తగ్గిపోవడం అంటే ఊరికేనే ఎనికిపోం కదా అండి, సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి అట్లా. తర్వాత హైదరాబాద్ దివాన్ డ్యూరింగ్ ద వహాబీ మూమెంట్ తీసుకుంటే వహాబీ మూమెంట్ వాజ్ చందూలాల్ అండ్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద బ్రిటిష్ అండ్ నజరుద్దీల్లా అరెస్టెడ్. అప్పుడు నజరుద్దీన్ ఏం చేశాడు, మన ఈ ముబారిజ్ ని అరెస్ట్ చేయడము, కెప్ట్ హిమ్ ఇన్ ద గోల్కొండ ఫోర్ట్ లో పెట్టాడు. అయితే అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి హైదరాబాద్ దివాన్ ఎవరు ఈ వహాబీ మూమెంట్ టైంలో తిని ఏం చేశాడంటే చందూలాల్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళ ఇన్స్ట్రక్టర్ గా ఉండడము. తర్వాత నాజరుద్దీన్ ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పి తనని గోల్కొండ ఫోర్ట్ లో పెట్టడం. తర్వాత ముబారక్ గోల్కొండ ఫోర్ట్ లోనే చనిపోతారు అన్నట్టుగా 1758 లో. తర్వాత ముబారిజ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ద తెలంగాణలో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ గా ఇతన్ని గుర్తించడం జరిగింది. అండ్ దిస్ మూమెంట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ 1857 రివోల్ట్ బేరర్ ట్రీటీ ప్యాక్ట్. ఇది మన తెలంగాణ నుంచి తీసుకుంటున్నాము. ఈ మూమెంట్ అనేది ఇట్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ 1857 ఒక రివోల్ట్ కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అండ్ బేరర్ ట్రీటీ మనం ఇందాక చూసుకున్నాం కదా 1853 లో జరిగిన దాని ప్యాక్ట్ అనేది. తర్వాత నెక్స్ట్ డ్యూరింగ్ ద నాజిరుద్దౌలా పీరియడ్, నాజిరుద్దౌలా పీరియడ్ తీసుకుంటే డెట్ టు బ్రిటిష్ ఇండియా కంపెనీ హ్యాడ్ రీచ్డ్ ద 64 lakhs అప్పులోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 1853లో గవర్నర్ లార్డ్ డల్హౌసీ, సో మోడర్న్ హిస్టరీ పీరియడ్ అండి ఇదంతా. లార్డ్ డల్హౌసీ ఇక్కడ నిజాం పైన ప్రెషర్ తీసుకురావడం జరిగింది, రీపే చేయండి మీ లోన్ అంతా, మీరు తీసుకున్న లోన్ అంతా అని. సో అప్పుడు ఏమైంది, నిజాం పేడ్ హాఫ్ ఆఫ్ డెట్ అండ్ నిజాం ఎంటర్డ్ ఇన్ టు ద బేరర్ ట్రీటీలో ఒక ఎంట్రీ అయిపోవడము. తర్వాత డల్హౌసీ ఫర్ ద రిమైనింగ్ అమౌంట్ కోసం కూడా మళ్ళీ అడగడము. తర్వాత బేరర్ ట్రీటీ మరి ఎప్పుడు జరిగింది అని అంటే 1853లో జరిగింది. ఎట్ దట్ టైం బేరర్ ట్రీటీ టైంలో నిజాం వచ్చేసి ఎవరున్నారు అంటే నాజిరుద్దౌలా, మరి దివాన్ ఎవరున్నారంటే సాలార్ ఉల్ ముల్క్, గవర్నర్ ఎవరున్నారు లార్డ్ డల్హౌసీ, బ్రిటిష్ రెసిడెంట్స్ వచ్చేసి ఎవరున్నారు అనేది కూడా చూసుకోవాలి. అయితే మరి ఈ ట్రీటీ ప్రకారం తీసుకుంటే ఏం జరిగిందంటే నిజాం గివెన్ ద కొన్ని రీజన్స్ ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసారండి, ఎందుకంటే అప్పు తీర్చలేకపోవడం వల్ల. బేరర్, రాయచూర్ అండ్ ఉస్మానాబాద్ వీటిని ఇచ్చేయడం. తర్వాత బేరర్ ట్రీటీ సైన్డ్ బై ద ఎవరు సైన్ చేశారంటే సిరద్ ఉల్ ముల్క్ అండ్ డల్హౌసీ మధ్య ఈ ట్రీటీ అనేది జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగిందని చూసుకోవాలి. అయితే యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్ తీసుకుంటే మనకి రజల్ బ్రిగేడ్ గుర్తుంది కదా. సో ఈ వాజ్ చేంజ్డ్ యాజ్ హైదరాబాద్ కాంటిజెంట్ అండ్ మేడ్ సబ్సిడరీ టు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. దీన్ని చేంజ్ చేసేసి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి ఎలా చేంజ్ చేశాడని. తర్వాత సిరజ్ ఉల్ ముల్క్ తీసుకున్నప్పుడు ఫీల్స్ హ్యూమిలిటేనియన్ విత్ దిస్ ట్రీటీ అండ్ డైడ్ డ్యూ టు ద ఇల్నెస్. అంటే తను ఇంకా చాలా కుంగిపోయాడు అన్నట్టుగా, లైక్ అరే ఇలా జరిగిపోయింది, మన రాజ్యాన్ని ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎవరికైనా కూడా ఉంటది కదా. సో హీఈస్ థింకింగ్ అండ్ తర్వాత ఇల్నెస్ వచ్చి తను చనిపోయాడండి, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. విత్ ద డెత్ ఆఫ్ సిరజ్ ఉల్ ముల్క్ హిజ్ నెఫ్యూ ఎవరున్నారంటే తురాబ్ అలీ ఖాన్. ఓకేనా, తన టైటిల్ వచ్చేసి సాలార్ జంగ్ వాజ్ అపాయింటెడ్ ద హైదరాబాద్ దివాన్ కి అపాయింట్ అయ్యాడు. తర్వాత
నెక్స్ట్ బ్రూస్ నార్క్టోన్ ఇన్ హిస్ బుక్ బ్రూస్ నార్క్టోన్ తన బుక్ లో ఏం చెప్పాడంటే ద రిబెలియన్ ఇన్ ఇండియా హ్యాస్ కమెంటెడ్ రిగార్డింగ్ ద బ్రేడింగ్ మన ఈ బేరర్ ట్రీటీ గురించి ఈ బుక్ లో తను రాయడం జరిగింది. బ్రిటిష్ టుక్ ఓవర్ ద బేరర్ రీజన్ ఫ్రమ్ ద నాజరుద్దుల్లా బై మేకింగ్ ద గాడెసెస్ ఆఫ్ జస్టిస్ డెఫ్ బై క్లోజింగ్ హర్ ఐస్ అని చెప్పడం. నెక్స్ట్ జమీందారీ రివోల్ట్. సో సింపుల్ గా చూసుకోండి ఇందులో కొన్ని పాయింట్స్. నెక్స్ట్ జమీందారీ రివోల్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద నాజిరుద్దీల్లా పీరియడ్, మళ్ళీ ఇది కూడా మనకి నాజిరుద్దీల్లా పీరియడ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది అన్నట్టుగా. సో మనం ఇంకా అంతా నాజిరుద్దీన్ గురించే చూస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే సమ్ ఆఫ్ జమీందార్ రివోల్టెడ్ ఎగెనిస్ట్ ద నిజాం, కొంతమంది జమీందార్స్ ఎగెనిస్ట్ అంటే మన నిజాంకి ఎగెనిస్ట్ గా రివోల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా చూసుకోవాలి మనం. వెంకట నరసింహారావు వచ్చేసి ఇక్కడ ఎక్కడి నుంచి అండి, అమ్మపాలెం జమీందార్, తర్వాత కాపా నరసింహ వచ్చేసి చింతగని, తర్వాత జగన్నాథరావు వచ్చేసి మునగల, తర్వాత ఇలా ఈ 3 పర్సనాలిటీస్ కూడా ఎగెనిస్ట్ గా రివోల్ట్ చేయడము. ద రివోల్ట్ ఆఫ్ జమీందార్స్ వాస్ సప్రెస్డ్ బై హైదరాబాద్ కాంటిజెంట్, మళ్ళీ ఇది సపరేట్ చేయడం జరిగింది. మరి ఇంపార్టెంట్ ఈవెంట్ తీసుకుంటే నాజిరుద్దీల్లా పీరియడ్ లో 1829లో షంషుల్ ఉమ్రా ఎస్టాబ్లిష్ ద ఫకారియా మద్రాసా, ఓకేనా, ఫకారియా మద్రాసా. అండ్ 1834లో హైదరాబాద్ ఫస్ట్ స్కూల్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. 1834 తీసుకుంటే ట్రాన్స్లేషన్ బేరర్ ఆఫ్ ప్రెస్ వాజ్ స్టార్టెడ్, ఓకేనా. నెక్స్ట్ హియర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ బుక్స్ ఆర్ ప్రింటెడ్, ఇక్కడ ఏం చేశారు, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ బుక్స్ ని ప్రింట్ చేశారు. 1839 తీసుకుంటే చద్దర్గఢ్ బ్రిడ్జ్, మీ అందరికి చద్దర్గఢ్ ఐడియా ఉంటుంది కదా, చద్దర్గఢ్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఇక్కడ మూసీ రివర్ మీద. నెక్స్ట్ 1846లో తీసుకుంటే హైదరాబాద్ మెడికల్ స్కూల్ అనేది కట్టించడం జరిగింది. ఎవరు అంటే డాక్టర్ మర్షెలియన్, ఓకేనా. లేటర్ గా తీసుకుంటే చేంజ్ యాజ్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, దాన్ని తర్వాత ఏమని మార్చారనేది కూడా చూసుకోవాలి. మెడికల్ స్కూల్ నుంచి మెడికల్ కాలేజ్ గా చేంజ్ చేయడము. 1848లో సతీ వాజ్ అబాలిష్డ్, వెరీ ఇంపార్టెంట్. 1851 తీసుకుంటే వరంగల్ కార్పెట్స్ అండ్ బ్లాంకెట్స్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద ఇంగ్లాండ్. 1854లో ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ని కట్టించడము సికింద్రాబాద్ లో, తర్వాత దాన్ని గాంధీ హాస్పిటల్ గా చేంజ్ చేశారు, చూసుకోవాలి. 1856లో డాక్టర్ స్మిత్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎట్ హైదరాబాద్, ఓకేనా. నెక్స్ట్ నసీరుద్దీల్లా దివానీ చందులా. సో నాసీరుద్దీల్లా దివానీ చందులా తీసుకుంటే హీ రిసీవ్డ్ ద అహోబిలం టెంపుల్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అండ్ ఈ చందులాల్ తీసుకుంటే మరి చందులాల్ ఎవరు అని అంటే ఈజ్ ఎ గ్రేట్ పోయట్, ఓకేనా, పార్షన్, గ్రేట్ పోయట్ ఇన్ పార్షన్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్. సో అందుకే తనకి కర్నూలు డిస్టిక్ ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చందులాల్ పెన్ నేమ్ ఏంటి, మరి చందులాల్ తీసుకున్నప్పుడే ఇతని పెన్ నేమ్ తీసుకుంటే సాధన్, ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో నోన్ యాజ్ ఏ మాల్వా ఫ్యామిలీ. అండ్ నజరుద్దీల్లా వాజ్ హైదరాబాద్ నిజాం వెన్ సిపాయి మిటిని స్టార్టెడ్. 1857లో సిపాయి మిటిని స్టార్ట్ అయినప్పుడు తిను హైదరాబాద్ నిజాంగా ఉండడము. ఆఫ్టర్ ద రివోల్ట్ విత్ ఇన్ ఏ వీక్ నసీరుద్దీల్లా రివోల్ట్ అయిపోయిన ఒక 1 week లోనే తను చనిపోవడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చింది ఎవరు, అఫ్జల్ ఉద్దుల్లా, ఓకేనా. ద ఇంపార్టెంట్ ఈవెంట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ తీసుకుంటే 1857 రివోల్ట్ అనేది రామ్జీ గౌండ్, ఓకేనా, ఎవరు దీనికి హెడ్ గా ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. 1857 మిటిని ఏంటి మరి అని అంటే ఇక్కడ చూడండి, జూన్ 1857, ఇక్కడ చూడండి, మౌలీ ఇబ్రహీం అండ్ మౌల్వీ అల్లావుద్దీన్ డిస్ట్రిబ్యూటెడ్ ద పాంప్లెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకు, ఎగెనిస్ట్ ద బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ ద కంప్లీట్ హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే అప్పుడు ఇక్కడ ఇన్ హైదరాబాద్ కింగ్డమ్ 1857 రివోల్ట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్, ఎక్కడ స్టార్ట్ అయింది హైదరాబాద్ లో అంటే ఔరంగజేబ్ లో స్టార్ట్ అయింది, ఔరంగాబాద్ లో స్టార్ట్ అయింది. అయితే ఔరంగాబాద్ తీసుకుంటే ఇక్కడ మీర్ ఫిదా అలీ, ఓకేనా, మీర్ ఫిదా అలీ రివోల్టెడ్ ఎగెనిస్ట్ ద బ్రిటిష్ కి ఎగెనిస్ట్ గా రివోల్ట్ చేయడం. తర్వాత మీర్ ఫిదా అలీ వాస్ కిల్డ్ బై కెప్టెన్ అబోట్ తనను చంపేయడం జరిగింది అన్నట్టుగా. తర్వాత రివోల్ట్ స్టార్టెడ్ ఇన్ ఎక్కడ
బుల్ధానా. ఓకేనా, బుల్ధానా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎవరండి, జమేదార్ చేదా ఖాన్. ఓకేనా. ఆఫ్టర్ దిస్ రివోల్ట్ చేదా ఖాన్ ఎస్కేప్డ్ అండ్ రీచ్డ్ హైదరాబాద్. తను ఎస్కేప్ అయ్యి హైదరాబాద్కి రావడము. తర్వాత నిజాం దివాన్ సాలార్ జంగ్ అనౌన్స్ ద 3000 రివార్డ్ టు చేదా ఖాన్. లేటర్ చేదా ఖాన్ అంటే తనను పట్టిస్తే ఇస్తామని. తర్వాత చేదా ఖాన్ హీ సపోర్టర్స్ వర్ అరెస్టెడ్ అండ్ కెప్ట్ బ్రిటిష్ రెసిడెన్సీ. కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్స్ లో వాళ్ళని పెట్టడము. తర్వాత అటాక్ ఆన్ బ్రిటిష్ రెసిడెన్స్. అయితే ఇంకా మరి రివోల్ట్ టైంలో వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ రెసిడెన్స్ మీద అటాక్ చేశారు. 17 జూలై 1857 రివల్యూషనిస్ట్ ఎవరైతే ఈ అపోజిట్ అంటే యుద్ధం లైక్ ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, రివల్యూషనిస్ట్. సో వీళ్ళు అటాక్ చేశారు బ్రిటిష్ రెసిడెన్సీ మీద. అండ్ డిమాండెడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ చేదా ఖాన్ ని రిలీజ్ చేయమని బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద అటాక్ చేసి మాకు చేదా ఖాన్ ఇవ్వమని అడిగారు. అండ్ ద అటాక్ టుక్ ప్లేస్ బై ద రోహిల్లా ఆర్మీ. మరి ఎవరు దానికి మేజర్ గా రోల్ ప్లే చేశారనేది కూడా చూసుకోవాలి. అండర్ ద లీడర్షిప్ ఎవరున్నారండి, తురేబాజ్ ఖాన్ అండ్ మౌల్వి అల్లావుద్దీన్. అయితే ఈ అటాక్ తీసుకున్నప్పుడు సప్రెస్డ్ బై ద మళ్ళీ బ్రిటిష్ రెసిడెంట్ వీళ్ళు దీన్ని మళ్ళీ సపరేట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద అటాక్ బ్రిటిష్ రెసిడెన్స్ తురేబాజ్ ఖాన్ took shelter at the houses of the businessman Jai Gopal Das and Abba Saheb at Sultan Bazar లో తను షెల్టర్ తీసుకోవడము. డ్యూరింగ్ దిస్ బాటిల్ బ్రిటిష్ సోల్జర్స్ అండ్ రోహిల్లా ఆర్మీ టెన్స్ ఆఫ్ రోహిల్లా సోల్జర్స్ వర్ కిల్డ్ అండ్ అంటే కొంతమంది చనిపోయారు. తర్వాత మన తురేబాజ్ అండ్ మౌల్వి అలీవుద్దీన్ ఎస్కేప్ అవడం జరిగింది. 1857 రివోల్ట్ హైదరాబాద్ లెడ్ బై ద హైదరాబాద్ లో ఎవరు దీనికి మళ్ళీ మేజర్ రోల్ ప్లే చేశారన్నది కూడా చూసుకోవాలి. అయితే ఈ తురేబాజ్ ఖాన్ ని తురుమ్ ఖాన్ అని కూడా అంటారు. ద అన్సంగ్ హీరో ఆఫ్. ఓకేనా, అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్ అని కూడా అతనికి టైటిల్ ఉంది. హీ వాజ్ బర్న్ ఇన్ బేగం బజార్ హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ నిజాం గవర్నమెంట్ అనౌన్స్ ద 5000 రివోల్ట్ 5000 రివోల్ట్ అనౌన్స్ చేశారు. ఏది తురేబాజ్ ఖాన్ మీద అండ్ మౌల్వి అల్లావుద్దీన్ మీద. తర్వాత తురేబాజ్ ఖాన్ వాజ్ షూట్ అండ్ డైడ్ బై బ్రిటిషర్స్. అతన్ని చంపేయడం జరిగింది తోప్రాన్ లో. తర్వాత మెదక్ డిస్టిక్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ మెదక్ డిస్టిక్ లో చంపేశారు. మరి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారంటే కుర్బాన్ అలీ అని అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత లేటర్ తను చనిపోయిన తర్వాత తన బాడీని హ్యాంగ్ చేయడము. ఓకేనా, హ్యాంగ్డ్ విత్ ద చైన్స్ ఇన్ బ్రిటిష్ రెసిడెన్సీ ఫర్ సమ్ డేస్. కొద్ది రోజులు బ్రిటిష్ రెసిడెన్సీ లో చైన్స్ తోటి అలా హ్యాంగ్ చేసి వదిలేశారు అన్నట్టుగా. సో ద రోడ్ బిట్వీన్ ద కోటి అండ్ అబిడ్స్ ఈజ్ నేమ్డ్ ద తురాబాజ్ ఖాన్ రోడ్ అని అందుకే ఇక్కడ అనడం జరుగుతుంది. తర్వాత అనదర్ రివల్యూషనిస్ట్ తీసుకుంటే ఎవరున్నారంటే మౌల్వి అల్లావుద్దీన్. మరి మనం ఇందాక చూసాం కదా, మరి ఇతన్ని కూడా అరెస్ట్ చేసేసి ఎక్కడండి మంగళపల్లిలో అరెస్ట్ చేయడము అండ్ ఇంప్రెషన్ తను జైల్లో పెట్టడము, అండమాన్ జైలుకి పంపించారు. ఓకేనా, కలపాని జైలు అది అండమాన్. ఓకేనా, రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ కంప్లీట్ తన లైఫ్ అంతా అక్కడే వదిలేశారు. తర్వాత మన మౌల్వి అల్లావుద్దీన్ నేమ్ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ పొలిటికల్ ప్రిజనర్ అని కూడా మనం ఇతను చెప్పొచ్చు. ఇతను చనిపోయిన తర్వాత హీ డైడ్ ఎప్పుడు చనిపోయారు, 1884లో అండమాన్ జైల్లో చనిపోయారు. హైదరాబాద్ నిజాం అఫ్జల్ ఉద్దీన్ దౌలా అండ్ దివాన్ తురాబ్ అలీ ఖాన్ సపోర్టెడ్ బ్రిటిష్ కి. అయితే ఇక్కడ వీళ్ళేమో బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మరి ఇక్కడ దివాన్ తురాబ్ అలీ ఖాన్ అండ్ సపోర్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళకి. ఇది చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ రివార్డ్స్ గివెన్ బై ద బ్రిటిష్ ఫర్ సపోర్ట్ డ్యూరింగ్ ద. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి 1857 రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఏంటి అవార్డ్స్ ఇచ్చారు అన్నట్టుగా. ఏంటి చూడండి, 1861 బ్రిటిష్ ప్రజెంటెడ్ ద టైటిల్ స్టార్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇచ్చారండి, అఫ్జల్ ఉద్దౌలా. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్ నిజాం అఫ్జల్ ఉద్దౌలా అండ్ దివాన్ తురాబ్ అలీ ఖాన్ వీళ్ళు ఏం చేశారు, సపోర్టెడ్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. బ్రిటిష్ ఆల్సో వైవ్డ్ ఆఫ్ డెట్ ఆఫ్ 50 lakhs డెట్ గివెన్ అవే రాయచూర్ ఉస్మానాబాద్ అండ్ ఇలా వాళ్ళకు కూడా డెట్ అంటే యుద్ధం చేసిన తర్వాత ఎవరికైనా డెట్టే ఉంటది కదా అండి. తర్వాత నిజాంబర్ గివెన్ పవర్ టు మింట్ కాయిన్స్ ఆన్ హిజ్ నేమ్. టిల్ దెమ్ కాయిన్స్ వర్ మింటెడ్ విత్ ద మొఘల్ ఎంపరర్ నేమ్ వరకు, మొఘల్ ఎంపరర్ వాళ్ళ నేమ్ వరకు కూడా ఉన్నాయని కూడా వాళ్ళ పేరు మీద ఇవ్వడము. తర్వాత బ్రిటిష్ గివెన్ టైటిల్ సాలార్ జంగ్ టు దివాన్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ అనే టైటిల్ ఇవ్వడము. లేటర్ ద ఇన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద నిజాం అండ్ సాలార్ జంగ్ హీ రిమూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద దివాన్ పొజిషన్ లోంచి తీసేయడము ఇలా జరిగాయండి. తర్వాత
బట్ విత్ ద ఇన్ఫరెన్స్ ఆఫ్ ద బ్రిటిష్ హీ వాస్ రీఅపాయింటెడ్. మళ్ళీ తను బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో మళ్ళీ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రామ్జీ గోండ్ రివోల్ట్. మరి రామ్జీ గోండ్ రివోల్ట్ తీసుకుంటే ఇది 1860లో జరిగిందండి. గోండ్ రివోల్ట్ ఇది కూడా బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా జరిగింది. లీడర్షిప్ తీసుకుంటే రామ్జీ గోండ్ ఉన్నారు. ఎక్కడ నుంచి అండి? నిర్మల్ అండ్ ఆదిలాబాద్ డిస్టిక్. అయితే రామ్జీ గోండ్ తీసుకుంటే అండ్ హిస్ 1000 అసోసియేట్స్ were caught and hanged టు డెత్ ఆన్ బనియాన్ ట్రీ నిర్మల్. ఎంతమంది అండి? 1000 మెంబర్స్ అంట. అండ్ ద ట్రీ కేమ్ టు బి నోన్ యాజ్ ఏ 1000 ఉరిల మర్రి. 1000 మందిని ఉరి తీసారంట అండి ఆ ట్రీకి. సో ఆ ట్రీకి ఏం పేరు పెట్టారండి? 1000 ఉరిల మర్రి అని. అండ్ 1000 పుర్రెల చెట్టు అని దానికి పేరు పెట్టడం జరిగింది. తర్వాత పేష్వారావు, ఎంత ఇది దుర్మార్గంగా చెప్పొచ్చు చూడండి. తర్వాత పేష్వారావు సాహెబ్ కాన్స్పిరెన్సీ. అయితే 1862లో పేష్వారావు సాహెబ్ అండ్ తన అసోసియేట్స్ వర్ రిజైడింగ్ సీక్రెట్లీ ఎక్కడండి? లాల్ కృష్ణ లాల్ హౌస్ ఎక్కడుంది? అది బేగం బజార్ లో వాళ్ళు అక్కడ ఉండడము. లేటర్ ఈ కాన్స్పైర్డ్ అగెనిస్ట్ ద బ్రిటిష్ ఇన్ హైదరాబాద్ అండ్ దిస్ పాపులర్లీ నోన్ యాజ్ ద బేగం బజార్ కాన్స్పిరెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఫైనల్లీ రాయ్ సాహెబ్ వాస్ కట్ అండ్ హ్యాంగ్డ్. తనను కూడా చంపేయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మన అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్ లో తీసుకుంటే 1858లో స్పెషల్ కాయిన్స్ వర్ మింటెడ్. వాటిని ఏమన్నామండి? హాలీ సిక్కా. రిమెంబర్ దిస్ హాలీ సిక్కా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ గా అడిగారు కూడా. 1859 తీసుకుంటే అఫ్జల్ గంజ్ నయా పూల్ బ్రిడ్జ్ వాస్ కన్స్ట్రక్టెడ్. 1862లో తీసుకుంటే మహబూబియా స్కూల్. ఓకేనా? ఇది ఎవరు కట్టించారు? సయ్యద్ అలీ బిల్గ్రామి. 1862లో తీసుకుంటే పోస్ట్ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం. 1864లో తీసుకుంటే ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ దక్కన్ టైమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సికింద్రాబాద్ లో. 1868లో తీసుకుంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ ఇంపార్టెంట్ చూసుకోండి. హైదరాబాద్ కి అండ్ సోలాపూర్ కి మధ్యలో ఉంది. ఇది ఫేమస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1868లో ఫస్ట్ టైం బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా చూసుకోండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1869లో ఫస్ట్ పోస్టల్ స్టాంప్ వాజ్ ఇష్యూడ్ బై ద హైదరాబాద్ చౌమల్లా ప్యాలెస్. ఓకేనా? నెక్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చౌమల్లా ప్యాలెస్ వాజ్ ఎవరు కట్టించారు? 1750 డ్యూరింగ్ ద సలబత్ జంగ్ పీరియడ్ లో కట్టించడము. మరి కంప్లీట్ చేసింది ఎవరంటే నిజాం అఫ్జల్ ఉద్దౌలా. నెక్స్ట్ చౌమల్లా అంటే మరి దీని గురించి తీసుకుంటే దెర్ ఇస్ ఏ మీన్స్ 4 ప్లేసెస్ అని అర్థం. చౌ అంటే 4 ప్లేసెస్ అని అర్థం. అది అఫ్జల్ మహల్ అండ్ మహదబ్ మహల్, అఫ్తాబ్ మహల్ అండ్ తనియత్ మహల్. సో వీటన్నింటిని కలిపి చౌమల్లా అంటాం. చౌమల్లా ప్యాలెస్ అనేది సిమిలర్ టు షా ప్యాలెస్ కి సిమిలర్ గా ఉంది ఇన్ తెహరాన్. అది ఎక్కడ ఉందంటే ఇరాన్ లో. ద క్లాక్ అబోవ్ ద మెయిన్ గేట్ ఆఫ్ చౌమల్లా ప్యాలెస్ కి మెయిన్ గేట్ దగ్గర ఉన్న క్లాక్ తీసుకుంటే ఇక్కడ చూడండి, చౌమల్లా ప్యాలెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఖిలావత్ క్లాక్ అని కూడా అనడం జరుగుతుంది. ఆల్సో వర్కింగ్ ఇన్ 250 ఇయర్స్. ఇది చూడండి, విచ్ హ్యాస్ వర్కింగ్ ఫర్ 250 ఇయర్స్ వర్క్ చేసిందంట అది. తర్వాత సాలార్జంగ్ 1 రిఫార్మ్. సాలార్జంగ్ తీసుకుంటే సాలార్జంగ్ వాజ్ బోర్న్ ఇన్ 1829లో పుట్టారు ఇన్ బీజాపూర్ లో. అండ్ హిజ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి మీర్ తురబ్ అలీ ఖాన్. తన ఒరిజినల్ నేమ్ ఏంటండి? మీర్ తురబ్ అలీ ఖాన్. అండ్ 31st May 1853 ఈ ఏజ్ 24 ఇయర్స్ లోనే తను ఫస్ట్ సాలార్జంగ్ గా ఎంపిక అవడం జరిగింది దివాన్ గా. సాలార్జంగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్. సాలార్జంగ్ అనేది తన నేమ్ కాదండి. ఫస్ట్ తన నేమ్ వచ్చేసి మీర్ తురబ్ అలీ ఖాన్. ఓకేనా? సాలార్జంగ్ ఫస్ట్ 1 అంటాము ఇతన్ని అపాయింటెడ్ ద హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటంటే అప్పుడు దివాన్ అనేవాళ్ళు. అండ్ హీ వర్క్డ్ విత్ ద నిజాం ఫ్రమ్ 1853 నుంచి 1883 వరకు, అంటే 30 ఇయర్స్ వర్క్ చేశారండి. తన టైంలో చాలా మంచి వర్క్స్ అయితే చేశాడు. 1853-57 వరకు నజీర్ ఉద్దుల్లా. 1857 వచ్చేసి అబ్దుల్ ఉజ్జుల్లా ఉన్నాడు. 1869-83 ఉన్నప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ముగ్గురు ఉన్న టైంలో కూడా తను వర్క్ చేయడం అయితే జరిగిందండి. అయితే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సాలార్జంగ్ ఎవరండి అంటే మునిరుల్ ముల్క్. ఓకేనమ్మా, తన అంకుల్ ఎవరని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పొలిటికల్ అడ్వైజర్ ఆఫ్ ద సాలార్జంగ్ వాస్ నవాబ్ సర్వర్ ఉల్ ముల్క్. రిమెంబర్ దిస్ పొలిటికల్ అడ్వైజర్. అయితే సాలార్జంగ్ డిసెండెడ్ ఆఫ్ ద షైక్ ఒమర్ ఆఫ్ మెదీనా. మరి సాలార్జంగ్ గురించి తీసుకుంటే ఇతని పొజిషన్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు యాక్చువల్గా అప్పుడు ఫైనాన్షియల్ గా ఈ చాలా వార్స్ ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది, వీళ్ళు ఫైనాన్షియల్ గా నిజాం వాళ్ళు చాలా లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా. ఇంకా అప్పుడు ఆ టైంలో సాలార్జంగ్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చేసి వాళ్ళని
మళ్ళా ఫైనాన్షియల్ పొజిషన్‌ని మంచిగా చేయడం. లైక్ ఇప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది కొంచెం వరకి. సో, ఎందుకంటే సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి. సో, కాన్ఫిడెన్స్ తగ్గిపోయిన తర్వాత బ్రిటిష్‌కి ఏదైతే అంటే వాళ్ళ ప్రొటెక్షన్ ఏదైతే ఏ ఏరియాలో ప్రొటెక్షన్ కావాలో ఆ ఏరియాలో ప్రొటెక్షన్ ఉంచేసి, ప్రొటెక్షన్ అవసరం లేని ఏరియాలో ఆర్మీని తగ్గించడము, దానివల్ల కొంచెం డబ్బులు మిగలడము, ఆ మిగిలిన డబ్బుతో లోన్ మళ్ళా రీపే చేయడం ఇలాంటివి కొన్ని చేశారన్నట్టుగా. సో, అవేంటో చూద్దాం. అంటే ఇంకా ఖాళీగా ఉన్న ఇవన్నీ మనకి తెలుగు అకాడమీ బుక్‌లో చదువుతామండి ఇందులో కాకుండా. సో, ఇంక కొన్ని పోస్టులు ఎలా అంటే వాళ్ళు జస్ట్ ఖాళీగానే ఉంటారు. అక్కడ ఏం పని చేయరు. అలా ఖాళీగా వేస్ట్‌గా ఉన్న పోస్టులు ఒక 100 పోస్టులు తీసేశారు. తీసేయడం వల్ల వాళ్ళు సాలార్జంగ్ మీద తిరగబడ్డారు. కానీ తను భయపడకుండా తను ఏదైతే రిఫార్మ్ చేశాడో వాటిని అమలు చేసుకుంటూ వచ్చాడన్నట్టుగా. ఈ రిఫార్మ్స్ అమలు చేయడానికి ముందు తను చాలా డిఫరెంట్ ప్లేసెస్‌లో వర్క్ చేసి చాలా స్ట్రాటజీస్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలని స్టార్ట్ చేశాడన్నట్టుగా. సో, చూద్దాం. సాలార్జంగ్ హెల్డ్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ బిఫోర్ బికమింగ్ ద దివాన్. సో, ఇక్కడ చూడండి మేదక్ తాలూక్దార్, హయ్యర్ అథారిటీ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. తను కొన్ని పొజిషన్స్‌ని చూడండి ఫాలోయింగ్ ద పొజిషన్స్ బిఫోర్ దివాన్‌గా మారడం కంటే దివాన్‌గా పొజిషన్ తీసుకోవడం కంటే ముందు తను చాలా నేను చెప్పాను కదా! చాలా డిఫరెంట్ ప్లేసెస్‌లో వర్క్ చేసి తను చాలా నేర్చుకున్న తర్వాత ఈ పొజిషన్ తీసుకొని తను మంచిగా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. నజీరుద్దౌలా నేమ్డ్ సాలార్జంగ్ వన్ యాజ్ ఏ ఫిరంగి బచ్చా. ఏమంటారండి? ఫారెన్ బాయ్ ఫిరంగి బచ్చా అని అనడము. ఇన్ 1876లో సాలార్జంగ్ విజిటెడ్ లండన్‌కి వెళ్ళాడు అండ్ మోటివ్ ద obtaining the bearer back from British took bearer in 1853. In లండన్లో తీసుకుంటే సాలార్జంగ్ రిసీవ్డ్ ద హానరరీ డిగ్రీ DCL డిగ్రీ ఇన్ సివిల్లా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ నుంచి సివిల్లా చేశారు. అండ్ ఈ లెర్న్ ద అడ్మినిస్ట్రేటివ్ టాక్టిక్స్ ని నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఆఫీసర్ Dayton in London. Okay, now while returning to India, Salarjung visiting రోమ్ సిటీని విజిట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు ఎలా ఉన్నాయో చూశాడు. చూసి అక్కడ కొన్ని పర్చేస్ చేశారంట. దేర్ హీ పర్చేస్ ద ఫేమస్ మార్బల్ స్టాట్యూ టైటిల్డ్ ఇతను కొన్నారండి. అది వైల్డ్ రెబక్కా. ఓకేనా, రెబక్కా. సో మరి ఇది ప్రజెంట్ మన సాలార్జంగ్ మ్యూజియం లో ఉందని చెప్తున్నారు హైదరాబాద్ లో. అండ్ హీ ఇంట్రడ్యూస్ ద మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ ని హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేశారు. వెన్ సాలార్జంగ్ అపాయింటెడ్ యాజ్ ద దివాన్ ఆఫ్ హైదరాబాద్ సిచ్యుయేటెడ్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్. తను హైదరాబాద్ స్టేట్ కి ఎప్పుడైతే దివాన్ గా పెట్టారో ఆ టైంలో హైదరాబాద్ పరిస్థితి అనేది చాలా వర్స్ట్ గా ఉంది. హీ ఇంట్రడ్యూస్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్. అవేంటో చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ తీసుకుంటే సాలార్జంగ్ వన్ ఎక్స్టెండ్ ద నిజాం కింగ్డమ్ ని ఎక్స్టెండ్ చేయడము. ఓకేనా, 82 మైల్స్ వరకు. హైదరాబాద్ స్టేట్ పాపులేషన్ అనేది 1881లో తీసుకుంటే 98,000 మన 9,84,000 సారీ 98 lakhs అప్రాక్స్ గా ఉండడము. తర్వాత సాలార్జంగ్ డివైడెడ్ ద ఏం చేశాడంటే ఇంత పెద్ద జనాభాని ఒక్కరు పరిపాలించడం కష్టమైంది కాబట్టి తన కింగ్డమ్ ని డివైడ్ చేశాడు. 5 సుబాస్ అండ్ 17 డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ చేశాడు. అండ్ డివిజన్ హెడ్ కు ఎవరెలో ఎలా పెట్టాడు అనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ నిజాం కింగ్డమ్ కి వచ్చేసి నిజాం కి, తర్వాత సాదర్ తాలూక్దార్, డిస్ట్రిక్ట్ తాలూక్దార్ అండ్ తాలూక్ తహసీల్దార్ ని ఏర్పాటు చేయడము. తర్వాత విలేజ్ కి వచ్చేసి పటేల్ పట్వారి అని ఇలా పెట్టడం అయితే జరిగింది అన్నట్టు. కింగ్డమ్ అంటే నిజాం ఉంటాడు. తర్వాత సభ అన్నప్పుడు సాదర్ తాలూక్దార్. నిజాం మన డిస్టిక్ ఎవరు ఉంటారు? తాలూక్దార్ ఉంటారు. తాలూక్ ఎవరు ఉంటారు? తహసీల్దార్ ఉంటారు. విలేజ్ కి ఎవరు ఉంటారు? పటేల్ అండ్ పట్వారి. ఓకేనా. ఇన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఇంపార్టెంట్ డివిజన్స్ అనేది ఎక్కువ విలేజ్ లో చేయడము. ఎందుకంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాలి కదా. సో ఇన్ విలేజ్ పటేల్ పట్వారి తలారి అండ్ దే ప్లేడ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా. మరి పట్వారి తీసుకుంటే ఏం చేస్తారు? రెస్పాన్సిబుల్ ఫర్ ద ల్యాండ్ ట్యాక్స్ అండ్ అకౌంటెంట్. అదే తలారి తీసుకుంటే సెక్రటరీ ఆఫ్ ద విలేజ్ అండ్ అదర్ సర్వీసెస్. అదే దేవ్ తీసుకుంటే ఇతను ఏం చేశారు? ఇక్కడ సింపుల్ గా చూడండి. పట్వారి అంటే ల్యాండ్ ట్యాక్స్ ని తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. తలారి అంటే సెక్రటరీ ఆఫ్ విలేజ్ అండ్ అదర్ సర్వీసెస్. సెక్యూరిటీ ఆఫ్ విలేజ్. దేవ్ అంటే హూ వర్క్ ఫర్ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ విలేజ్ హాల్ కోసం వర్క్ చేసే వాళ్ళు. నేరి అంటే హూ లుక్ ఆఫ్టర్ ద ఇరిగేషన్ వర్క్స్ తర్వాత అసలు ఆ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి కదా వాటి కోసం. తర్వాత సెబీసింద్ అంటే సెక్యూరిటీ ఫర్ 50 హౌసెస్ ఇన్ ఎవ్రీ విలేజ్ లో ప్రతి 50 హౌసెస్ కి ఒక సెబిసింది ఉండేవారు. ఇప్పుడు లైక్ ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఒక పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తారు? లైక్ ఒక సర్టెన్ ఏరియాస్ కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా సెబిసిందిని పెట్టారు. పోలీస్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇందులో, అదే అనుకోకండి. తర్వాత 1864లో సాలార్జంగ్ అపాయింటెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ బై సదర్ ఉల్ మహామ్. ఓకేనా.
నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 పర్సన్స్ ఎవరున్నారు? రెవెన్యూ మినిస్టర్, తర్వాత లా మినిస్టర్, ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత హెడ్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ అదర్ డిపార్ట్మెంట్. ఈ 4 పర్సనాలిటీస్ ఎవరున్నారు చూసుకుందాం. తర్వాత ఏ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ సాలార్ జంగ్ ఎవరున్నారంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ, రిమెంబర్. తర్వాత డిపార్ట్మెంట్ విచ్ వర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే ఎవరున్నారు? డిపార్ట్మెంట్ అండర్ ద విచ్ వన్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నోన్ యాజ్ ఏమంటామండి? మదర్ ఉల్ మిహామ్. అంటే కొంచెం పర్సనాలిటీస్ నేమ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూసుకుంటే బెస్ట్. ద డిపార్ట్మెంట్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్. మరి ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ మిలిటరీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ టోటల్లీ క్యారీడ్ బై ప్రైమ్ మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎవరు క్యారీ చేశారు? ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ దివానీ అండ్ రిజెంట్. సో ఇప్పుడు అంతే కదండి, ప్రైమ్ మినిస్టర్ క్యారీ చేశాడు. ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 14 డిపార్ట్మెంట్స్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ చేయాలంటే మళ్ళీ డిపార్ట్మెంట్స్ పెట్టాడు, 14 డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేయలేం కదా. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ రెవెన్యూ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ పెట్టాడు. నెక్స్ట్ తీసుకోవాలి, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ లో. నెక్స్ట్ రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకుంటే 1864లో రెవెన్యూ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడము. 1865లో పార్ట్ ఆఫ్ రెవెన్యూ రిఫార్మ్స్ సాలార్ జంగ్ ఇంట్రడ్యూస్ ద జిలాబండి. ఓకేనా, జిలాబండి సిస్టమ్ ని తీసుకొచ్చాడు. తర్వాత దివానీ టెరిటరీ వాజ్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద దివానీ టెరిటరీని ఏం చేశాడు? అంటే దివానీ అంటే తన కింద వచ్చే ప్లేస్ అంతా కూడా డివైడ్ చేశారు రెవెన్యూ డివిజన్ గా. అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకురావడం. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటామండి? జిలాబండి అని అంటాము. సో వెన్ ద టైమ్ ఇంట్రడ్యూస్ ద జిలాబండి సిస్టమ్, నిజాం ఆఫ్ హైదరాబాద్ ఎవరున్నారు అప్పుడు? అఫ్జల్ ఉద్దౌలా. ఓకేనా. అండ్ బ్రిటిష్ రెసిడెంట్స్ ఎవరున్నారు? జార్జ్ ఏలే. ఓకేనా. సాలార్ జంగ్ హ్యాస్ డివైడెడ్ ద డిస్ట్రిక్ట్స్ ఇంటూ 3 కేటగిరీగా డివైడ్ చేయడము. ఫర్ ఎందుకు అనంటే బేస్డ్ ఆన్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ ని బట్టి 3 కేటగిరీగా చేశాడు. ప్రైమరీ కేటగిరీ, సెకండరీ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ప్రైమరీ కేటగిరీలో మరి ఇక్కడ అప్ టు 12 lakhs ఇన్కమ్ వచ్చేది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీలో అప్ టు 10 lakh వచ్చేది. థర్డ్ కేటగిరీ అప్ టు 8 lakh వచ్చేది. మరి ల్యాండ్ ట్యాక్స్ కూడా ఇక్కడ 2 types పెట్టారండి. ఒకటి మన బత్తాయి సిస్టమ్ అండ్ ఇంకొకటి రైతు వారి సిస్టమ్. అయితే ఇక్కడ బత్తాయి సిస్టమ్ తీసుకున్నప్పుడు ల్యాండ్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఇన్ ఏ రూపంలో కలెక్ట్ చేసేవారంటే క్రాప్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోలు పంపిస్తే అందులో ఒక 20 కిలోలో 50 కిలోలో మళ్ళీ ఆ పంటని తీసుకుంటారు అన్నట్టుగా. సో దాన్ని బత్తాయి సిస్టమ్ అని. ద ఆఫీసర్ హూ కలెక్ట్ ద ల్యాండ్ ట్యాక్స్, ఈ ల్యాండ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే బిల్ ముగ్దార్స్ అని. The officer will given this authority through the action and the Salar Jung abolished the ఈ సాలార్ జంగ్ ఏం చేశారంటే ఈ బత్తాయి సిస్టమ్ ని అబలిష్ చేసేసారు. స్టార్టెడ్ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ద మనీ రూపంలో కలెక్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. పంట ఏం చేసుకుంటారో అంతా తీసుకుపోయి మళ్ళీ ఒక దగ్గర కూడ పెట్టడం కదా. కొంచెం ఇన్కమ్ వస్తే అప్పు తీసేసి మనము ఇంకేమైనా కొత్తవి కావాలన్నా కూడా మనం చేర్చుకోవచ్చు అన్నట్టుగా రైతువారి సిస్టమ్ ని తీసుకొచ్చారు. రైతువారి అంటే ఏంటంటే ల్యాండ్ ట్యాక్స్ పేడ్ ఇన్ కరెన్సీ ఫామ్. ల్యాండ్ ట్యాక్స్ ని ఏ రూపంలో పే చేశారు? కరెన్సీ ఫామ్ లో. అయితే సాలార్ జంగ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సిస్టమ్ ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేశారు? అఫ్జల్ ఉద్దౌలా. ఇతను ముగ్గురు రాజుల టైంలో కూడా ఇతనే ఉన్నాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అయితే ఇన్ దిస్ ఫార్మర్స్ వల్ డైరెక్ట్లీ పే టు ద ట్యాక్సెస్ ఎవరికి పే చేశారు? గవర్నమెంట్ కి. అందుకే మీకు రైతువారి సిస్టమ్ అంటే ఏంటని చూసుకోవాలి. ఇది కూడా మోడర్న్ ఇండియాలో ఇంపార్టెంట్. ఇన్ 1867 రెవెన్యూ బోర్డు అబలిష్ చేశారు. దానిలో ఆ ప్లేస్ లో ఏది పెట్టారంటే సెంట్రల్ రెవెన్యూ బోర్డ్ అనేది పెట్టడము. అండ్ క్రియేటెడ్ నోన్ యాజ్ ద సదర్ మహకే ఐ మల్కాజ్ మాల్జుగరి. ఇక్కడ 1867 తీసుకుంటే రెవెన్యూ బోర్డ్ ని అబలిష్ చేశారండి. తర్వాత దాని ప్లేస్ లో సెంట్రల్ రెవెన్యూ బోర్డ్ ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏమంటాము అని కూడా చూసుకోవాలి. క్రియేటెడ్ నోన్ యాజ్ ద సదర్ మహకే ఐ మాల్గుజారి. ఈ పేరు కొంచెం డిఫికల్ట్ గా ఉంది నాకైతే పలకడానికి. సో రిమెంబర్ వెరీ అంటే మంచిగా ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రొనౌన్సియేషన్ కంటే రాయడం కూడా ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేయడం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ వస్తేనే మనకి స్పెల్లింగ్ కూడా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ద ఆఫీసర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే ఈ డిపార్ట్మెంట్ కి ఆఫీసర్ ఏమనే వాళ్ళు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. మహతమేం అండ్ రుక్ను. అండ్ అపార్ట్ ఆఫ్ రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకుంటే ఇంకా అతను చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ చేయడము. పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ చేశాడు. తర్వాత 1875లో సెంట్రల్ ఇనామ్ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడము. తర్వాత 75లో మన ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్డ్ అండ్ మెంట్ డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడము జరిగింది.
నెక్స్ట్ డ్యూరింగ్ ఇతని పీరియడ్ తీసుకుంటే ల్యాండ్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ద 10 yards ఆఫ్ చైన్. ల్యాండ్స్ని ఏ విధంగా మెజర్ చేసేవాళ్ళు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి, చూసుకోవాలి. తర్వాత బిగా అంటే 6/6 చైన్ అని. తర్వాత బిగా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ల్యాండ్ మెజర్మెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, పీవైక్యూలో కూడా వచ్చింది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది క్వశ్చన్ ఉందండి. ప్రీవియస్ ఇయర్ మీరు తీసుకుంటే ఈవెన్ టుడే వీఆర్ యూజింగ్ ఇన్ తెలంగాణలో కూడా ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయంటే సాలార్జంగ్ హ్యాస్ డిగ్రీస్డ్ ద సాలరీస్ ఆఫ్ అఫీషియల్స్. నేను ఇందాక మీకు చెప్పాను కదా స్టోరీలో, కొంతమంది అఫీషియల్ సాలరీస్ ని తగ్గించడం, హిమ్సెల్ఫ్ హ్యాస్ తగ్గించడం అండ్ హిమ్సెల్ఫ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద పూర్ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల కొంతమందికి ఎక్స్ట్రా ఓవర్ గా పే చేసే వాళ్ళకి తగ్గించడము. తర్వాత ఆర్మడ్ ఫోర్స్ అండ్ అడిషనల్ మిలిటరీస్ ని తీసేయడము, అబాలిష్ చేయడము. తర్వాత 1858 లో సాలార్జంగ్ ఇంట్రడ్యూస్డ్ ద కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారండి, హాలీ సిక్కా. ఓకేనా, హాలీ సిక్కా తీసుకుంటే మరి హాలీ సిక్కా వాజ్ ఏ సిల్వర్ కాయిన్. హాలీ సిక్కా అంటే ఏంటంటే సిల్వర్ కాయిన్స్ ని, దీని వాల్యూ వచ్చేసి 15% లెస్ దెన్ ద బ్రిటిష్ రూపీ. బ్రిటిష్ రూపీ కంటే 15% తక్కువగా ఉంటుంది. టిల్ 1857 మొఘలు కాయిన్స్ వర్ యూజ్డ్ ఇన్ హైదరాబాద్. అయితే 1857 వరకు మరి నిజాం ఈ హైదరాబాద్ లో ఏ కాయిన్స్ యూజ్ చేశారంటే మొఘలు కాయిన్స్ ని యూజ్ చేశారు. దీని వచ్చాక హాలీసిక్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే 1861 లో ఈ స్టార్టెడ్ ద స్టాంప్ పేపర్ ఆఫీస్ ని స్టార్ట్ చేయడము, సెంట్రల్ మింట్ ఆఫీస్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడము, రీజనల్ మింట్ ఆఫీసర్స్ ఎట్ ద నారాయణపేట అండ్ గద్వాల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. మరి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకుంటే ఏమున్నాయో చూద్దాం. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూద్దాం ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏంటి. 1 minute అండి. సో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. మరి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ లో కూడా మనం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా, సో మరి చూడండి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకుంటే మనకి 1800కి వచ్చేసాం. మళ్ళీ 1800 లో ఇక్కడ 1855. ఓకేనా, 1855 సాలార్జంగ్ ఎస్టాబ్లిష్ ద వెస్టర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా, వెస్టర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దాన్ని ఏమంటామంటే దారుల్ ఉలూమ్ స్కూల్. ఓకేనా, ఓరియంటల్ కాలేజ్ ఎక్కడ అండి, హైదరాబాద్ లో. తర్వాత మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే మరి మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందండి, ఈ మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా. మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్ పార్షియన్, అరబిక్ అండ్ ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉండడము. తర్వాత 1870లో తీసుకున్నప్పుడు సిటీ హై స్కూల్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ని ఏర్పాటు చేయడము. 1872లో తీసుకున్నప్పుడు చద్దర్ఘట్ స్కూల్, ఇది ఇప్పటికీ కూడా ఉంటుంది, మీకు ఇంపార్టెంట్ చూసుకోవాలి. 1873 తీసుకున్నప్పుడు మాదర్సా ఈ అలియా ఎస్టాబ్లిష్ చేశాడండి. ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడాలి మనం, ఇక్కడ నోబెల్ చిల్డ్రన్స్ కి వేరే స్కూల్, రాయల్ ఫ్యామిలీస్ కి వేరే స్కూల్, నార్మల్ వాళ్ళకి వేరే స్కూల్ అన్నట్టుగా. సో నోబెల్ చిల్డ్రన్ కోసం తీసుకొచ్చింది మాదర్సా. తర్వాత నెక్స్ట్ 1870లో మాదర్సా ఈ ఐజా, ఇక్కడ అలియా, ఇక్కడ ఐజా, ఇది వచ్చేసి ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ. తర్వాత 1880లో తీసుకొచ్చింది చద్దర్ఘట్ ఇంగ్లీష్ హై స్కూల్ అండ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్ టుగెదర్ ఇన్ హైదరాబాద్ కాలేజ్. నిజాం కాలేజ్, మనకి నిజాం కాలేజ్ తెలుసు కదా, 1887లో అది తీసుకొచ్చారండి. 1887లో హైదరాబాద్ కాలేజ్ వాజ్ రీఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ నిజాం కాలేజ్. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్ వాజ్ ఎవరున్నారు అని అంటే అగర్నాథ్ చటోపాధ్యాయ. ఇది పీవైక్యూలో అడిగారండి. మీరు చూసుకుంటే మన గ్రూప్ టూ పీవైక్యూస్ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఇది పీవైక్యూలో అడిగారు. తర్వాత ఇనిషియల్ గా నిజాం కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇంగ్లీష్ మీడియం యాజ్ అన్ ఇంగ్లీష్ మీడియం ని మన ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఉండేది, అంటే ఎక్కువ ఇంగ్లీష్ మీడియం యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, తర్వాత 1847 తీసుకుంటే చేంజ్డ్ గాడ్ ద అఫిలియంట్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ 1881లో సాలార్జంగ్ ఎస్టాబ్లిష్ ద గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇక్కడ హైదరాబాద్ లో ఫస్ట్ గర్ల్స్ స్కూల్ అండి. 1882లో ఇస్లామియా స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1884లో మహబూబియా కాలేజ్, ఓకేనా, సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు.
సాలార్జంగ్ 1 వచ్చేసి మనకి ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేశారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అలీగర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అలీగర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సూపర్వైజ్డ్ బై ద ఎవరు దీనికి సూపర్వైజర్ ఉండేదంటే ఆఫీసర్స్ నోన్ యాజ్ ద ముహ్తామిమ్ తాలిమత్ అండ్ ఎవరు అపాయింట్ చేశారంటే సాలార్జంగ్. 1868 లో తీసుకుంటే డబ్ల్యూహెచ్ వికిన్సన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఏర్పాటు చేశారు. ఇంట్రడ్యూస్ న్యూ ఎడ్యుకేషనల్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ తీసుకుంటే కాంగీస్. ఓకేనా. తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకుంటే 1868 లో గ్రాండ్ ట్రంక్ రోడ్, ఇది ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అండి, లేడ్ ఫ్రమ్ ద హైదరాబాద్ టు సోలాపూర్. 1869 లో తీసుకుంటే నిజాం స్టేట్ రైల్వేస్ ని ఎస్టాబ్లిష్ చేయడము. తర్వాత హైదరాబాద్ ప్రావిన్స్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఫస్ట్ రైల్వే లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు 1870లో. ఎక్కడ నుంచి వాది టు సికింద్రాబాద్. ఓకేనా. మరి ఎప్పుడు ఫినిష్ చేశారు? 74లో. 4 years పట్టింది ఫినిష్ చేయడానికి. 74లో 1874 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, చూసుకోండి. అండ్ దిస్ రైల్వే సిస్టమ్ వాజ్ నోన్ యాజ్ ద నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే. 1877లో బ్రిటిష్ ఎంగేజ్డ్ ద బుకింగ్ ఖానా. 1868లో హైదరాబాద్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దక్కన్ టైమ్ రిమెంబర్ స్టార్ట్ చేయడం. 1867 తీసుకుంటే గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయడం. 1885లో తీసుకుంటే ఫస్ట్ టెలిఫోన్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్ తీసుకుంటే యాజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ చూడండి, అపార్ట్ ఫ్రమ్ దిస్ రిఫార్మ్స్ ఎస్పీ వాజ్ అపాయింటెడ్ ద ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ 1 ఇన్స్పెక్టర్ ఫర్ ఎవ్రీ 2 తాలూకాస్. మనకి ఎస్పీ డీజీపీ ఇప్పుడు మనకి డిఐజీ ఉంటారు కదా, సో డిఐజీ వచ్చేసి హెడ్ ఆఫ్ ముహ్తామీం అనేవాళ్ళు, డిఐజీ అంటే కంప్లీట్ హెడ్. తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎస్పీ. తర్వాత తాలూక్ పోలీస్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అమైన్ అనేవాళ్ళు. ఓకేనా. సో చూసుకోవాలి. అండ్ ద హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనే వాళ్ళు? మహకామా ఈ కొత్వాల్. పోలీస్ స్టేషన్ ఏమనే వాళ్ళు? చౌకీ అని. చౌకీదార్ అంటే ఎస్ఐని చౌకీదార్ అని. తాలూక్ పోలీస్ ఆఫీసర్ ని అమీన్ అని, ఇన్స్పెక్టర్. తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ని ముహ్తామీం అని. తర్వాత హెడ్ ఆఫ్ ముహ్తామీం అంటే అందరికి, ఇంకా కంప్లీట్ ముహ్తామీం కి ఎస్పీకి హెడ్ ఎవరు ఉంటారండి? ఓకేనా, నయాబ్ సదర్ ముహ్తామీం అని. తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ సోవాస్ వర్ అపాయింటెడ్. తర్వాత జమేదార్ అండ్ దఫ్తర్ హెడ్ కానిస్టేబుల్ ని జమేదార్ దఫ్తర్ అని. తర్వాత జ్యుడిషియల్ రిఫార్మ్ తీసుకుంటే 1862లో లా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం. 1869లో సాలార్జంగ్ అబలిష్డ్ ద పనిష్మెంట్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యూటిలేషన్ ఆఫ్ ఆర్మ్స్. తర్వాత అంటే బాడీ పార్ట్స్ ని తొలగించేది ఉండేది అన్నట్టుగా అప్పుడు, పనిష్మెంట్స్ బాడీ పార్ట్స్ ని తీసేయడం అట్లాంటివి తను అబలిష్ చేసి దాన్ని లైఫ్ టైమ్ క్రిటికల్ పనిష్మెంట్స్ గా తీసుకొచ్చారంటే, మీరు తెలుగు అకాడమీ బుక్ చదివితే అక్కడ స్టోరీ ఉంటుంది. 1872లో సాలార్జంగ్ క్రియేటెడ్ ద కోర్ట్ ఆఫ్ అపీల్ నోన్ యాజ్ ద ముక్మాయి మురాఫ్ ఈ అజ్లా. తర్వాత దిస్ వాజ్ క్రియేటెడ్ ద యాక్సెప్ట్ ఆఫ్ ఆల్ సివిల్ అండ్ క్రిమినల్ అపియరెన్సెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ సిటీస్. సాలార్జంగ్ ఎస్టాబ్లిష్ ద సుప్రీం కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు, నోన్ యాజ్ అప్పుడు మరి ఏమనే వాళ్ళంటే మజ్లీస్ ఈ మురాఫా. ఓకేనా. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఎవరండి? నాజీం. తర్వాత ఫస్ట్ సర్వేలెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఎస్టాబ్లిష్ ద హైకోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఏమంటామంటే మహకామా ఐ సదర్. అయితే మరి ఇక్కడ చూడండి, లోయర్ లెవెల్ వచ్చేసి సివిల్ కోర్ట్స్, మనకి క్రిమినల్ కోర్ట్స్ ఉండేవి. లోయర్ లెవెల్ తీసుకున్నప్పుడు బుజాంగ్ అండ్ సివిల్ కోర్ట్ లో, అండ్ క్రిమినల్ కోర్ట్ తీసుకుంటే కూర్ద్. డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకుంటే ఇక్కడ దివాన్ ఈ అదలక్ అని, అండ్ క్రిమినల్ కేసు తీసేసుకుంటే వాటిని ఏమంటారండి? ఫజ్దార్ అదలత్ అని. తర్వాత హైకోర్ట్ నోన్ యాజ్ ద మజిల్ అలియా అదలత్. ఓకేనా. వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్. ఈ నేమ్స్ కొంచెం డిఫికల్టే, బట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదర్ రిఫార్మ్స్ కూడా తను చాలా తీసుకురావడం జరిగింది. 1867లో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడము. తర్వాత 76లో ఫిరారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడము. 64లో మిలిటరీ డిపార్ట్మెంట్. 75లో డ్రాఫ్టర్ ఈ నజ్మా జామియా అంటే ఆఫీస్ ఫర్ ద మిలిటరీ మేనేజ్మెంట్ కోసము. 64లో తీసుకుంటే పొలిటికల్ డిపార్ట్మెంట్.
67 తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, 86 తీసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్, 74 తీసుకుంటే సాలార్జంగ్ అబ్లిష్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ హైదరాబాద్. రిమెంబర్, సాలార్జంగ్ ఎప్పుడు చనిపోయారు? 8 ఫిబ్రవరిలో చనిపోవడం జరిగింది. తర్వాత వాహిద్ ఖాన్ ప్రైజ్డ్ ద సాలార్జంగ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. తర్వాత అంటే ఇక్కడ ఒక్కొక్కరు సాలార్జంగ్ గురించి చెప్పారన్నట్టు. అయితే వహీద్ ఖాన్ ఏమన్నాడంటే సాలార్జంగ్ వచ్చేసి గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని. తర్వాత దెగ్తాన్ దిగ్తాన్ వచ్చేసి ఏమని కమెంట్ చేశారు సాలార్జంగ్ గురించి? సాలార్జంగ్ వాజ్ అనలైటిక్ బట్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని. తర్వాత విలియం డిగ్బై వచ్చేసి సాలార్జంగ్ హ్యాజ్ రీకన్స్ట్రక్టెడ్ ద నిజాం పొలిటికల్ సిస్టమ్ ని రీకన్స్ట్రక్ట్ చేశారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వరకు 5 మెంబర్స్ అయ్యారండి. నెక్స్ట్ 6th మెంబర్ వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇంకా మనకి అరౌండ్ ఇంకొక 20 పేజెస్ ఉన్నాయండి. ఇంకా 2 పర్సనాలిటీస్ మనం చదువుకోవాలి. మనం ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోటివేట్ ఫర్ మీ ఆల్సో. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు కొంచెం అర్థమవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And I will upload second video also if possible today night itself. Thank you so much for watching.